నమస్తే. మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న రిఫ్లెక్షన్ కాంక్లేవ్ సనాతన 2023 ఈ నెల 30వ తారీఖున విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో జరుపుకోబోతున్నాం. అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. ఛానల్ మొదలుపెట్టిన కేవలం 5 నెలల్లో ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా చేస్తున్నావు, అంత ధైర్యం ఎట్లా వస్తున్నదని మస్తు మంది అడుగుతున్నారు. నా ధైర్యం మీరే. ఛానల్ ఈరోజు ఇంత గట్టిగా నిలబడ్డదంటే దానికి కారణం మీరే. రేపు మన కాంక్లేవ్ సనాతన అత్యద్భుతంగా జరగటానికి కారణం కూడా మీరే అవుతారు అనే నమ్మకం నాకుంది. అమ్మ దయ వల్ల అన్నీ చక్కగా జరుగుతాయనే నమ్మకం నాకున్నది. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారం నాకు ఖచ్చితంగా కావాలి. అది ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, లేదా బ్రాండ్స్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రమోషన్ల రూపంగానైనా సరే మీరు సపోర్ట్ చేయాలి. మీరిచ్చే రూపాయి కూడా కార్యక్రమానికి ఎంతో 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 ఉపయోగపడుతుంది. దయచేసి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింది కాంటాక్ట్స్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగు మీడియా చరిత్రలో ఖచ్చితంగా చెప్తున్న ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం ఈ కాంక్లేవ్ సనాతనం ద్వారా. సో మీరందరూ కూడా కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలి. అక్కడ మనం కలుద్దాం. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఎప్పుడు కలుద్దాం అన్నా అని చెప్పేసి, ఆ రోజు అక్కడ బరాబర్ కలుద్దామబ్బా. వివరాల కోసం మీరు ఈ కింద నెంబర్లను సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. అప్డేట్స్ ఇక నుంచి మొదలైతే వస్తూనే ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు, చూస్తూనే ఉండరు. రిఫ్లెక్షన్ సబ్స్క్రైబ్ చేయురాబా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. నేడు ఒక కొత్త కార్యక్రమంతోనూ ఒక గొప్ప కార్యక్రమంతోనూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం పేరు విజ్ఞాన దర్శనం. ఇది ఒక ధారావాహిక కార్యక్రమం. ఈ ధారావాహికలో మీకు భాగాలు ఉంటాయి, ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది ఒక సీరియల్ లాగా. అవకాశం ఉన్నప్పుడు విజ్ఞానవంతులు గొప్పవారు మాకు దొరికినప్పుడు, వారి యొక్క సాన్నిధ్యం మాకు లభించినప్పుడు తప్పక ఒక్కొక్క ఎపిసోడ్ను కూడా మేము చేస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటి ఎపిసోడ్ను ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాము. ఇది హిందూ ధర్మం లోపలి అంశాలను స్పృశిస్తుంది, బయటి వాటిని కాదు. హిందూ ధర్మానికి ముఖ్యమైనటువంటి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఈ విధంగా మన వాంగ్మయం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ విజ్ఞాన దర్శనం కార్యక్రమం ద్వారా మన హిందువులు తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. కావున ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా తప్పక సద్వినియోగం చేసుకోవాలి. ఈ విజ్ఞాన దర్శనం కార్యక్రమం మన రిఫ్లెక్షన్ ఛానల్ 1,50,000 మంది పూర్తయిన సందర్భంగా ప్రారంభించబడుతూ ఉన్నది. 1,50,000 మంది సభ్యులు మన కుటుంబంలో చేరారు. కావున ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకొని విజ్ఞాన దర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాము. విజ్ఞాన దర్శనం కార్యక్రమంలో మొట్టమొదటి ఎపిసోడ్లో మనకు వచ్చినటువంటి మొట్టమొదటి అతిథి చాలా గొప్పవారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా కూడా వారి గురించి తెలుసు. అన్ని జగద్గురు పీఠాలకు కూడా వారు సుపరిచితులు. అందరూ పీఠాధిపతుల ఆశీర్వచన అనుగ్రహాలు కూడా పొందినటువంటి వారు. ఎన్ని అవార్డులు అందుకున్నారో, ఎన్ని సన్మానాలు అందుకున్నారో ఇది నేను చెప్పాలంటే కూడా చాలాసేపు పడుతుంది. అయినప్పటికీ కూడా నేను కొంత సంక్షిప్తంగా వారి పరిచయాన్ని ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా వారి నామధేయం శ్రీమాన్ డాక్టర్ విష్ణు భట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు. వారు మహామహోపాధ్యాయ. ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు. సాధారణ విద్యార్థులు కాదు. ఎందుకు అంటే వీరు వేద భాష్య పండితులు. ముఖ్యంగా సాంగంగా మొత్తం షడంగాలు సమేతంగా, అంతేకాకుండా వారు అధ్యయనం చేసినటువంటి గ్రంథాలు అనంతం. వారి వయస్సు 83 సంవత్సరాలు. వారు 1941వ సంవత్సరంలో జన్మించారు. అంటే మన దేశానికి స్వాతంత్రం రావడానికి ముందే జన్మించారు. వారిని ఈ కార్యక్రమానికి ఇప్పుడు మనం స్వాగతిద్దాం. గురువుగారు, చాలా సంతోషం. మీ వంటి వారిని ఒక ఇంటర్వ్యూ చేయడం అనంటే కనుక నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మన రిఫ్లెక్షన్ ఛానల్ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా, వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ఈ కార్యక్రమానికి స్వాగతిస్తూ ఉన్నాను. మొట్టమొదటగా గురువుగారు, మీ యొక్క డాక్టరేట్లు కావచ్చు, మీ యొక్క అవార్డులు కావచ్చు, అవన్నీ మనం చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటేనే చాలాసేపు పడుతుంది. మొట్టమొదటగా మీరు MA PhD మీ పేరు పక్కన ఉన్నది.
ఎంఏ మీరు ఎక్కడ చేశారు, ఏ అంశం మీద చేశారు? ఆంధ్ర యూనివర్సిటీలో అనేక రకాల విభాగాలు ఎంఏలో ఉన్నాయి. సాహిత్య ఎంఏ, వ్యాకరణ ఎంఏ, ఇట్లా. వాటిల్లో దర్శన ఎంఏ అని ఒకటి. దానిపైన నా ఎంఏ భట్టభద్రునిగా నేను దాంట్లో తీసుకున్నాను అనమాట. అయితే దర్శనాలు ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అనే దర్శనాలు 2 రకాలు ఉన్నాయి. ఆస్తిక దర్శనాలు అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన మనకి అనుగ్రహిస్తాడు, సృష్టికర్త అంటూ భగవత్ స్వరూపాన్ని స్థిరపరిచి భక్తిభావాన్ని పెంచేటటువంటి దర్శనాలు. దాంట్లో పతంజలి దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, ఇలా మీమాంస దర్శనం, వేదాంత దర్శనం, ఇవన్నీ కూడా చాలా గొప్పవి ఆస్తిక దర్శనాలు. నాస్తిక దర్శనాలు ఉన్నాయి. భగవంతుడు లేడు అని చెప్పడం కోసం పూనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది దర్శనాలు రాసుకున్నారు. అది జైనం, చార్వాకం, బౌద్ధం మొదలైనటువంటివి అన్నమాట. అన్నింటినీ కూడాను మనం స్పృశిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన సిద్ధాంతాన్ని మనం చెప్పుకోవడమే కాకుండా పక్క సిద్ధాంతం ఎలా ఉంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. పక్షపాదుడు అంటాడు గౌతమ మహర్షి వాళ్ళు తర్కశాస్త్రంలో, పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం నిర్ణయ అంటాడు ఆయన. పక్షము ప్రతిపక్షము అంటే వాళ్ళు ఇలా చెబుతున్నారు, మనం ఎలా చెబుతున్నాం, దీంట్లో ఉండే స్వారస్యం ఇది, దాంట్లో ఉండే అస్వారస్యం అది అనే విషయాలు రెండింటిని మనం చెప్పాలి. అందుకోసం అట్లా అయితే మీరు ఆస్తిక దర్శనాలే చదువుకోవడం బాగుండేదేమోనండి, నాస్తిక దర్శనాలు కూడా చదువుకోవడం ఎందుకు అని అనుకుంటారు. కానీ వాళ్ళ స్వభావం ఏమిటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు, దానికి దీనికి ఉండే తేడా ఏమిటి, మన సిద్ధాంతం ఎలా దీన్ని దృఢపడుతుంది, అవతల సిద్ధాంతం తెలిస్తే కానీ మన సిద్ధాంతంలో గౌరవం పెరగదు అనే ఉద్దేశంతో అలాంటిది ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పటి నుంచో అలా నడుస్తున్నాయి ఎంఏలు. దాంట్లో ఈ దర్శన ఎంఏని తీసుకున్నాను నేను. బాగుంది గురుగారు. ఇప్పుడు పిహెచ్డి మీరు దేంట్లో చేశారు? పిహెచ్డి అనేటటువంటిది నేను సెంట్రల్ గవర్నమెంట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ దాని ద్వారా ఢిల్లీలో నేను పిహెచ్డి తీసుకున్నాను. రాష్ట్రీయ విద్యాపీఠం అది చాలా దేశాల్లో ఉన్నాయి. దేశంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి స్థానాలు అవి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటివి. ఉపనిషదాం అద్వైత వేదాంత విచార మతానుసారేణ ఉపాసనానాం సవిమర్శో విచార అనేటటువంటి శీర్షిక పైన, అంటే ఈ ఉపనిషత్తులలో ఉపాసనలు ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఏమున్నాయి, అవి ఉపాసనలు అంటే ఇప్పుడు కొన్ని ద్వైతపరంగా కొన్ని ఉపాసనలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ వేదాంతానికి విరుద్ధం కాకూడదు. శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేసినటువంటి ఉపాసనలనే నేను ప్రధానంగా తీసుకున్నాను నేను. అంటే అలాంటివి మీకు చాందోగ్య ఉపనిషత్తు కానీ, బృహదారణ్యక ఉపనిషత్తు కానీ, ఇంకా అలా ఉపనిషత్తుల్లో చాలా ఉన్నాయి. దాంట్లో పంచాగ్ని విద్య ఉపాసన, అలాగే షోడశకల్పరుష ఉపాసన, ఇలాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజంగా ఎక్కువగా చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నాయి, మిగతా ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి. వాట్లపైన శంకర భాష్యాన్ని అనుసరించి శంకర భగవత్పాదులు ఆ ఉపాసనల్ని మనకు అద్వైతానికి ఎలా సమన్వయం కుదురుతుంది, దీని ద్వారా మనం అద్వైతంలోకి వెళ్ళేందుకు ఎలా మార్గం, ఇది మార్గం కదండి. ఎందుకంటే కర్మకాండేమో బాహ్యంగా ఇంద్రియ నిగ్రహాలకి వాటికి ఇంద్రియ పరిశోధన కోసం పనికొచ్చేటటువంటిది. ఇది బహిరంగ సాధనం అంటారు. అద్వైతాన్ని గురించి మాట్లాడుతూ కర్మకాండ బహిరంగ సాధనం. అంతరంగ సాధనంగా ఉండేటటువంటిది ఏమిటి అంటే ఉపాసన అన్నమాట. దీని ద్వారా దాని భక్తిభావం కూడా మనం చెబుతూ ఉంటాం. దానికి భక్తి అనే పేరు కూడా మారు పేరు పెడుతూ ఉంటారు. భక్తి శాస్త్రాలు కూడా చాలామంది శాండిల్య మహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా చెప్పారు. అలాంటి ఉపాసనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విమర్శపూర్వకంగా పరిశోధన ప్రబంధాన్ని నేను ఆ రాష్ట్రీయ విద్యాపీఠంలో ఢిల్లీ మానవ వనరుల శాఖ తద్వారా ఆ పరిశోధన తీసి నేను పట్టభద్రుడైనాను. అందువలన దానికి నేను పిహెచ్డి తద్వారా నాకు వచ్చిందనమాట. మీరు డాక్టరేట్ తీసుకుని కనీసం 30 సంవత్సరాలు దాటిందంటారా? సుమారుగా కావచ్చు, కరెక్టే తేదీ నాకు అంతగా గుర్తు, కానీ చాలా కాలానికి పూర్వం 2008లోనే ఎప్పుడూ చూసుకున్నాను, నాకు గుర్తు 2008లో తీసుకుని అయి ఉండొచ్చు. చాలా సంతోషం గురుగా. ఇప్పుడు తర్వాత అద్వైత వేదాంత విద్యా ప్రవీణ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మీకు బిరుదు ఇచ్చారు. అవునవునవును. నేను అద్వైత వేదాంత విద్యా ప్రవీణ ఆ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటుంది. మెడ్రాస్ యూనివర్సిటీ ఉందనుకోండి, దాంట్లో శిరోమణి అని వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అట్లా ఇంకో చోట కూడా అలాగే ఉన్నాయి కొన్ని. కానీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు కూడా విద్యా ప్రవీణ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో సాహిత్య విద్యా ప్రవీణ, వ్యాకరణ విద్యా ప్రవీణ, న్యాయ విద్యా ప్రవీణ అంటూ అనేక రకాలుగా విద్యా ప్రవీణలు ఉన్నాయి. దాంట్లో నేను అద్వైత వేదాంత విద్యా ప్రవీణ కోర్సు తీసుకున్నాను అనమాట. అది ఎలా ఉంటుందంటే
ప్రిలిమినరీ కోర్సు వరకు కూడాను అనేక విజ్ఞానాలు, అనేక శాస్త్రాలు, వాటి యొక్క సంబంధించిన పేపర్లు ఉంటాయి. అంటే ఈ అద్వైతికి అన్ని మతస్థుల యొక్క విషయాలు మాకు తెలియాలి. ఇప్పుడు వైయాకరణ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యాకరణ గ్రంథాలే చదువుకుంటాడు అంతే. అలాగే న్యాయాయికుడు ఉన్నాడు అనుకోండి, న్యాయ గ్రంథాలే చదువుకుంటాడు. కానీ అద్వైత విద్యా ప్రవీణులు అలా ఉండవు. ఎందుకంటే సాంఖ్యం తెలియాలి నాకు, తర్వాత జైలు మిగతా విశిష్టాద్వైతం, ద్వైతం, ఇంకా మరి యోగం, ఇలాంటివన్నీ కూడా యోగ ప్రత్యుక్త అంటారు బ్రహ్మసూత్రాల్లో సూత్రంలో మాట్లాడుతూ ఆయన. ఇలాంటివన్నీ కూడా తెలియాలి. కాబట్టి దాంట్లో అన్ని గ్రంథాలని ఇలా ప్రిలిమినరీ కోర్సులో పెట్టేస్తారు వాళ్ళు. అంతవరకు మనం ఒక నిర్ణయం రాదు. ఫైనల్లోకి వెళ్ళినప్పుడే మేము అసలు గ్రంథాలు తీసుకోవడం అనమాట. అంటే అప్పుడు శంకర భాష్యాలు, అలాగే భామతి కల్పతరు పరిమళం, అలాగే మరి పంచపాదిగా వివరణం, సూత్రభాష్యం మీద అనమాట. అట్లాగే అద్వైత సిద్ధి మొదలైన గ్రంథాలు ఇవన్నీ కూడా ఫైనల్లో ఉంటుంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ అయినప్పుడే వాళ్ళు మాకు అద్వైత వేదాంత విద్యా ప్రవీణాన్ని బిరుదిస్తారనమాట. ఆ రకంగా ఆంధ్ర యూనివర్సిటీలో అద్వైత వేదాంత విద్యా ప్రవీణ తీసుకున్నాను. చాలా బాగుంది గురుగారు. ఆ తర్వాత మీరు ఆంధ్ర యూనివర్సిటీలోనే ఎంఏ చేశారు ఆస్తిక దర్శనాలు మరియు నాస్తిక దర్శనాల మీద. అవును. ఇందాక మీరు అన్నట్లుగా నాస్తిక దర్శనాలు కూడా పూర్తిగా పరిశోధించాల్సిన అవసరం ఏర్పడింది. ఉంది గురుగారు. వాళ్ళు పెట్టడం కూడా వాళ్ళు స్వతంత్రులేం కాదు. మీరు శంకర భాష్యాలు తీయండి, చాందోగ్యంలో కానీ మరో చోట కానీ వీళ్ళ నాస్తిక మతాలు ఉన్నాయి చూసారా, ఆ నాస్తిక మతాల గురించి ఎన్నో విచారణ చేసి ఖండిస్తారు దాంట్లో శంకరాచార్యులు వారు. బౌద్ధ మతం చాలా కష్టం, అది ఒక పట్టాన కొరకపడదు. ఆ భావం ఆయన రాసేది చాలా పట్టుకోవడం కష్టం. అంచేత ఆ బౌద్ధం కూడా తెలుసుకోవాలి. మనకు శంకర విజయ గ్రంథంలో కూడా మీకు విషయం వింటుంటారు. మరి అవతార పురుషుడైనటువంటి సాక్షాత్ శంకరాచార్యులు వారు అవతరించడానికి ముందు కుమారుల భట్టుగా కుమారస్వామి అవతరించారని, ఆయన ధర్మ సంస్థాపనకు చేయమని చెప్పారని, ఆ తర్వాత నేను వస్తాను బ్రహ్మ సంస్థాపన చేస్తాను అని శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా మనం శంకర విజయ గ్రంథంలో వింటూ ఉంటాం. కానీ ఈయన ధర్మ సంస్థాపన చేసేటప్పుడు అప్పటికి ధర్మం చాలా గ్లానిని పొంది ఉండి ఉండనట్టుగా అలా ఉంది ప్రస్తుత కాలంలో. ఆ రోజుల్లో అప్పుడు అవతరించారు వారు. అవతరించినప్పుడు దీన్ని స్థాపించాలి అన్నట్టయితే అప్పటికి బౌద్ధ మతం చాలా వ్యాప్తిలో ఉంది. వాళ్ళ మతాన్ని ఖండించాలి అంటే ఆ మతం తెలియాలి. దానికోసం నేను బౌద్ధ క్లాసులకు చేరారు. కానీ ఈయన ఎవరో వాళ్ళకి తెలియకుండా ఆయన సామాన్యకార్యన చేరాడు. చేరిన తర్వాత వాళ్ళు గ్రహించారు ఈయనకి శంకరాచార్యుల వారిని ద్వేషిస్తున్న, వైదిక మతాలను ద్వేషిస్తున్న ఆయన ఆ ముఖ వైఖరి, ఆయనలో ఉండే క్లేశం, ఆ దుఃఖం అదంతా వీళ్ళు గ్రహించారు. ఈయనెవరో మనవాడు కాదు అని అక్కడి నుంచి ఆయన తోసేశారని మన కథ కూడా వింటూ ఉంటాం మనం. కాబట్టి ఆ రకంగా బౌద్ధ మతాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. దాన్ని తెలుసుకుంటే కానీ మనం ఖండించడం కుదరదు. దాంట్లో 4 రకాల మతస్థులు కూడా ఉన్నారు. బౌద్ధుడికి 4 రకాల శిష్యులు ఉన్నారని, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా శూన్యవాది, ఒకడేమో విజ్ఞానవాది, క్షణిక విజ్ఞానవాది, అనేక రకాలుగా ఉన్నారు వాళ్ళు. బుద్ధుడు స్వయంగా చెప్పింది శూన్యవాదం అంటారా? ఆయన ఏం చెప్పాడో వీళ్ళకి తెలియదు. అసలు కథ ఏం చెప్తారంటే వీళ్ళు వెళ్ళే అట్టండి. ఆయన కూడా ఒక అవతారం అని మనకి పుస్తకాల్లో ఉంది, ప్రాచీన గ్రంథాల్లో. ఆయన సమాధిలో ఉన్నాడు, మరి తపస్సు చేసుకుంటున్నాడు, మరి ఏమిటో తెలియదు. వీళ్ళు ఎవరో వెళ్ళి మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం అని వీళ్ళేదో అన్నారు. అంటే ఆయన సమాధిలోంచి బయటకు వచ్చి ఏదో 2 మొక్కలు అన్నారు. ఆయన అవి పట్టుకుని బయటకు వచ్చేసారు. మీకు చూడండి, కావాలంటే మీకు ఇంకో కథ, చాందోగ్యోపనిషత్తులో ఉదశరావ బ్రాహ్మణం అని ఒకటి ఉంది. దాంట్లో దేవతలకి రాక్షసులకి అడుగడుగునా ఎప్పుడు కూడా వివాదాలు జరుగుతుంటే వీళ్ళు అన్నారు, ఏరా మనంతా అప్పచెల్లెళ్ళ పిల్లలం, మనం అన్నదమ్ములం అవుతాం, ఏదో ఎప్పుడు కొట్టుకోవటంగానే ఉంటుంది, అసలు ఇదంతా అహంకారానికి ప్రతి ముందు కదా, దీనికి మూలం కదా, ఇది లేకుండా మనకు ఏదైనా ఆత్మవిజ్ఞానాన్ని పొందితే బాగుంటుందేమో అనిపిస్తోంది, మనం ఇది కాదురా అని వీళ్ళంతా అనుకున్నారు. ఒకసారి ఏం చేద్దాంరా అనుకున్నారు. ఒక గురువు కావాలి కదా వీళ్ళకి. సరే, మనం అంటే మానవ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో గురువుని మనం నిర్ణయించుకుంటాం, కానీ దేవతలు కదా, అందుకోసం వాళ్ళు బ్రహ్మగారిని గురువుగా తెచ్చుకుందాం అని అనుకున్నారు వాళ్ళు. అయితే ఇంతమంది పెడితే ఆయన ఏమంటాడో ఏమిటో అనే ఉద్దేశంతో రాక్షసుల్లో విరోచనుడని వాడు హెడ్గా పెట్టుకున్నారు వాడిని. దేవేంద్రుడు దేవతల్లో గొప్పవాడు కదా, వీళ్ళిద్దరూ వెళ్ళారు. పెడితే ఆయన వసబ్రహ్మచర్యం అన్నాడు. కొంతకాలం మీరు బ్రహ్మచర్యం చేస్తూ కొంతకాలం అక్కడ ఉండన్నాడు, చాలా సంవత్సరాలు, ఏదో 1 రోజు 2 రోజులు కాదు. సరే, అయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు. ఏమిటి అంటే, ఒక మూకుడు పట్రా, నీళ్లు పోయి దాంట్లో ముఖం చూసుకో, ఇదే తెలుసుకో, ఆ విషయం అదే పరమాత్మగా తెలుసుకో, వెళ్ళమన్నాడు ఆయన.
ఇదేంటిరా బ్రహ్మతత్వాన్ని గురించి చాలా గొప్పగా చెబుతారు మరి వేదాంతంలోనూ వాటిల్లోనూ ఈయనరా మూకులు నీళ్లు పోసి దాంట్లో ముఖం చూసుకుని ఇది ఆత్మ అంటాడేమిటినా నాకేదో డౌట్గా ఉంది, నేను అడుగుతాం అనుకుంటున్నాను, నేను పెడతాను అని ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడు అని చెప్పిన జ్ఞాని కదా, కాబట్టి వాడన్నాడు విరోచనుడు, వాడు రాక్షస ప్రకృతి వాడన్నాడు నీకన్నా డౌట్గా ఉంటూ నువ్వు వెళ్ళు, మా వాళ్ళకి నేను ఇదే ఉపదేశం చేస్తాను, వాడు వచ్చేసాడు. అట్లా కొంతమంది ఏంటంటే వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి తెలుసుకుని వినయంగా మాట్లాడి సంస్కారాలు పెట్టి తెలుసుకోవడంతో ఒక్కొక్కప్పుడు చాలామందికి ఇష్టం ఉండకపోవడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. అలాంటి వాళ్ళల్లోనే ఈ బౌద్ధుడు సత్ అన్నాడు, అలాగే క్షణం అన్నాడు, ఓసారి శూన్యం అన్నాడు. అలా 4 మాటలు మాట్లాడాడు. ఆ 4ంటిని 4 సిద్ధాంతాలుగా తీసుకుని అసలు ఎందుకన్నాడో ఏమిటో కనుక్కోవద్దు. అది ఏంటి సత్ అంటే ఏమిటండి అని అడిగారా వీళ్ళు ఏమన్నా వెళ్ళి? లేదు అడగల. అక్కడి నుంచి వాళ్ళు 4 సిద్ధాంతాలు రాసేసారు. అది బౌద్ధం అంతే, అలా తయారైపోయింది అది. అంచేది అది ఏదైనా శాస్త్రీయమైనటువంటి ప్రసంగం ఏమన్నా అంటే సగం జ్ఞానంలాగా ఇంకా అంతే. అప్పుడు దీనంతటిని ఖండించే శంకరాచార్యులు వారు ఇదంతా తప్పని చెప్పి చాందోగ్యంలో పెద్ద ఘట్టాలు చాలా చోట్ల ఉంటుంది. బౌద్ధ మతాన్ని ఖండించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉంటుంది. శంకరాచార్య భాష్య కాలంలో జ్ఞానకర్మ సముచ్చయవాద ఖండనం ఒకటి, ఈ బౌద్ధమత ఖండనం ఒకటి ఎక్కువగా కనపడుతుండే, ప్రతి భాష్యంలోనూ కనపడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో ఉండే పరిస్థితి అదనమాట. అందువలన అలాంటివి కూడా మనం తెలుసుకోవాల్సిన ఉద్దేశంతో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాస్తిక మతాలను కూడా దాంట్లో పెట్టారు. ఆస్తిక మతాలు, నాస్తిక మతాలు రెండింటిని కూడా తెలుసుకున్న దాని మీదట వాడు పట్టభద్రులుగా ఎంఏ టైటిల్ ఇస్తున్నారు వాళ్ళు. దాంట్లో చేరి నేను అవి తీసుకున్నాను అనమాట. అందులో తీసుకున్నారు. చాలా సంతోషం గురువుగారు. ఆ తర్వాత సాంగ స్వాధ్యాయ భాస్కర, ఇది మీరు విజయవాడకు చెందినటువంటి కౌతా సుధర్మ స్వరాజ్య సంఘం నుండి తీసుకున్నారు. అవునండి. ఇది చాలా మీరు ఇందాక కూడా నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు విశ్లేషించారు. ఇది సాధారణంగా ఇచ్చేది కాదు. అసలు అక్కడ మీరు తీసుకున్నటువంటి ఆ సాంగ స్వాధ్యాయ భాస్కర వాళ్ళు దేనికి ఇచ్చారు, అందులో మీరు చేసినటువంటి కృషి ఏమిటి? ఈ సాంగ స్వాధ్యాయ భాస్కర అనేటటువంటిది ఆంధ్రదేశంలో సుధర్మ స్వరాజ్య సంఘం వాళ్ళే పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉందేమో లేదో నాకు అంతగా తెలియదు. ఇక్కడ అది ఉంది. ప్రాచీన కాలంలో 1-2 పండితులు పుచ్చుకున్నారని చరిత్రకారులు పెద్ద వాళ్ళందరూ చెప్పగా నేను విన్నాను. వాళ్ళే నన్ను దీన్ని ప్రోత్సహించారు. అసలు అది ఉంది అని తెలియడం కూడా తెలియదు కదా వాడు చెప్పకపోతే నాకు. సరే అన్నాను, విన్నాను మొత్తం కోర్సు సంగతి అంతాను. నేను వేదభాష్యం అనేటటువంటి దాన్ని కొన్ని శాస్త్రాలు చదువుకున్న తర్వాత చదువుకున్నాను. సహజంగా వేదాధ్యయనం చేయటం, అది క్రమాంతం చేయటం చాలా వరకు సరిపోతుంది. కానీ ఘనాధ్యయనం కూడా చేయడం అనేది మన దేశంలో సంప్రదాయంగా చాలా చోట్ల ఉంది. అలాంటి వాళ్ళలో నేను కూడాను. సరే, దీనికి మధ్యలో నేను కావ్యాలన్నీ కూడాను, అంటే రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, నైషధం, భారవి, మొత్తం 6 కావ్యాలు, అలాగే 2 గద్య కావ్యాలు, 2 చంపు కావ్యాలు, అలాగే అలంకార శాస్త్రంలో గ్రంథం, ఇట్లా ఎంతవరకు మనకు చాలా సాహిత్యంలో మంచి పట్టు కలుగుతుందో అంతవరకు కూడా అంతకుముందే చదువుకున్నాను నేను. చదువుకోవటం చేత ఈ పైన వ్యాకరణం అది చదువుకోవడానికి అవకాశాలు నాకు ఉన్నాయి. ఆ సమయంలో ఘనగూడ అధ్యయనం చేయగానే శాస్త్రాలు చదువుకోవడం కోసం నేను గురువులను ఆశ్రయించే వాళ్ళు తర్కంలో నాకు ఎంత అంటే వారు, ఆ గురువు గారు ఏమన్నారంటే, వేదాధ్యయనం చేసినటువంటి మనిషి వేదార్థం చెప్పడం చాలా గొప్ప విషయం అది. అంచేత ఈ శాస్త్రాలు మేము బాల్యంలో వేదాధ్యయనం రాని వాళ్ళు సహజంగా శాస్త్రాధ్యయనం చేస్తుంటారు. ఈ విజ్ఞానంలో వేద విజ్ఞానం చాలా గొప్పది కదా, దాంట్లో ఏముంది అనే విషయం అర్థజ్ఞానం తెలిస్తే కానీ తెలియదు కదా. అది లోకాలకి తనకి కృతార్థతకి అది చాలా ఉపకరిస్తుంది, ప్రపంచానికి కూడాను అందించడానికి చాలా ఉపకరిస్తుంది. దానికి శాస్త్ర సహాయం చాలా అవసరం కనుక ఎంతవరకు ఏ శాస్త్రం ఎంతవరకు అవసరమో అంతవరకే చదువుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. సరే, పెద్దలు వారు చెప్పింది నేను వింటమే కానీ నాకు ఆ సమయంలో శిష్యుడిగా ఉన్నవాడికి ఏం తెలుస్తుందండి. తర్కశాస్త్ర పండితుడు ఆయన ముక్తావళి వరకు చెప్పారు నాకు. తర్వాత శంకర భాష్యాలు చెప్పడం ప్రారంభించారు. పరిభాష, సిద్ధాంతుల సంగ్రహం, భాష్యాలు ఇవన్నీ కూడా వారు చెప్పారు నాకు. ఆ తర్వాత వ్యాకరణం చదువుకున్నాను నేను. వ్యాకరణంలో 4-5 సంవత్సరాలు. అయితే నేను పని చేశాను. ఆ వ్యాకరణంలో చివరిలో స్వర ప్రక్రియ అని ఒకటి ఉంది. ఆ స్వర ప్రక్రియ భట్టోజీ దీక్షితుడు గ్రంథకర్త, సిద్ధాంత కౌముది రాసిన వాడు భట్టోజీ దీక్షితుడు. ఆయన ఋగ్వేది. అందువలన ఆయన ఏం చేశారంటే అన్ని ఋగ్వేద మంత్రాలు రాసి దానికి సమన్వయం రాశారు. దాంట్లో నేను యజుర్వేదిని,
నాకు ఋగ్వేద మంత్రాలు నాకేం తెలుస్తాయి, సరే ఏమిట్రా ఇలా ఉంది అని అనుకున్నాను నేను. అనుకుంటే నాకు కొంతమంది సలహా ఏం చెప్పారంటే, ఒక శ్రీనివాస యజ్వని ఒక పండితుడు, ఆయన దాక్షిణాత్యుడు, ఆయన యజుర్వేది, పెద్ద గొప్ప వైయాకరుడు అనమాట. అంటే నాగేశుడికి ప్రాచీన కాలుడు ఆయన, నాగేశుడి కంటే ముందువాడు అనమాట. ఆయన ఈ భట్టోజి దీక్షితులు రచించినటువంటి ఈ గ్రంథాన్ని ఖండించి ఆయన యజుర్వేద లక్ష్యాలను పెట్టి, తైత్రీయ లక్ష్యాలను పెట్టి సమన్వయం చేసి స్వరసిద్ధాంత చంద్రిక అని ఒక గ్రంథం రాశాడు. అది నాకు కోనసీమలో మా గురువుగారు, నాకు శ్రోతం చెప్పిన గురువుగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు లంక వెంకటరామ సోమయాజులు గారిని, నేదునూరు వారిది, కోనసీమ. వారి దగ్గర నేను శ్రోతం చెప్పుకున్నాను. వారు చెప్పారు నాకు ఇది. దాని తర్వాత ఆ గ్రంథం కోసం నేను ప్రయత్నాలు చేశాను. చేస్తే నాకు అడయార్ లైబ్రరీలో దొరికింది ఒకసారి. తర్వాత తిరుపతిలో ప్రింట్ అయింది అది, అవి కొన్ని తీసుకున్నాను ఆ పుస్తకం. దీన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ గ్రంథం మామూలుగా కౌముది చదివినంత మాత్రం చేతి అర్థం కాదులా. దానికోసం ఏం చేయాలి అని మా గురువుగారిని అడిగితే, మనోరమ శబ్దరత్నాలు కూడా చదివితే కానీ నీకు అది ఆ శైలి తెలియదు అన్నారు. దానికోసమని, ఆ శైలి తెలియడం కోసమని ప్రౌఢ మనోరమ శబ్దరత్నం కూడా అధ్యయనం చేశారు దానికోసమని. అంటే ఆయన ప్రాచీన గ్రంథాలు, నవీన గ్రంథాలు, అంటే కాశికాకారుడు, అలాగే మిగతా వాళ్ళు ప్రాచీనులు ఉన్నారు చూడండి, వాళ్ళ మతం, భాష్య మతం, అవన్నీ ప్రాచీన మతాలు. తర్వాత భట్టోజి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏమో నవీన మతాలు. ఈ రెండింటినీ కలిపి మాట్లాడతాడు దాంట్లో. ఆయన చాలా కష్టమైన గ్రంథం అన్నమాట. అదే ఆయనే చెప్పారు తర్వాత నాకు అది. అందుకోసమని దానికోసం చాలా ప్రయత్నం చేశాను ఆ రోజుల్లో. దానిపైన లక్షణం కూడా చదువుకున్నాను నేను. అదే దానివలన దానికి సమన్వయం కావాలనే ఉద్దేశంతో చాలా ఏళ్ళు ఈ లక్షణ శాస్త్రాన్ని ప్రపంచంలో, ఆంధ్రదేశంలో ప్రవర్తింప చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో ప్రస్తుత కాలంలో ఎవరికి కూడాను ఘనాంతం అధ్యయనం చేసేటప్పుడు వాళ్ళు చాలా పెద్ద గొప్పవాడు అనేటువంటి అహంకారం సహజంగా కనపడుతోంది. ఎక్కువగా మనం వ్యాఖ్యానించకూడదు, పండితులను మనం మాట్లాడకూడదు కదా. కానీ అది లాభం లేని మాట అది. అందుకోసమని ఆ తర్వాత మళ్ళీ శబ్దాలు మొదలెట్టి కావ్యాలు చదువుకోవడం అనేది సాధ్యం కావటం లేదు ప్రస్తుత కాలంలో. నాకెవరు తగినటువంటి శిష్యులు కనపడలేదు. ఇంకా ఇది జరగదు అనుకున్నాను నేను. గ్రంథరూపంగా దీన్ని మనం ప్రపంచంలో ప్రచారం చేయాల్సిందే కానీ శిష్యముఖం ద్వారా ప్రచారం చేసే అవకాశం నాకు లభించదేమో అని అనుకున్నాను. దాని వలన ఈ వ్యాకరణం కానీ, అలాగే స్వరసిద్ధాంత చంద్రిక కానీ, ఇలాంటి ఇతర శాస్త్ర గ్రంథాల పరిచయం ద్వారా మొత్తం శిక్షా ప్రాతిశాఖ్య సమన్వయ మీమాంస అని ఒక గ్రంథం రాశాను. అంటే మన చదువుకున్నటువంటి ప్రాతిశాఖ్యలో రెండు వ్యాఖ్యాతలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన త్రిభాష్యరత్నం రాశాడు, ఒక ఆయనేమో వైదికాభరణం రాశాడు. సోమయార్యుడని ఆయన ప్రాచీన గ్రంథకర్త. అంటే వైదికాభరణకర్త ఏమో గార్గ్యగోపాల యజ్వ, దానికంటే చాలా ప్రాచీనుడు ఆయన. ఆయన రచించినటువంటి త్రిభాష్యరత్నం చాలా ప్రాచీనమైనది, శిక్షామతానికి అనుయాయిగా ఉంటుంది, శైక్షిక మత అనుయాయి ఆయన, బాగా రాశాడు ఆయన. కానీ తర్వాత ఆయన ఎవరో మరి చాలా గొప్ప పండితుడు ఆయన, గార్గ్యగోపాల యజ్వ. ఈయన మతాన్ని ఖండించడం పెట్టుకున్నాడు. పైగా ఆయన స్వేచ్ఛానుసారంగా కొన్ని సూత్రాల దగ్గర, ఇతిపరోపి అలాంటి సూత్రాల దగ్గర ఋగ్వేదపరమైనటువంటి భావాలు రాయటం ప్రారంభించాడు ఆయన. రాసేసాడు ఆయన, తోచినట్టుగా రాసేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇది అసలు ఈ రోజుల్లో ఆ గ్రంథం పాఠం చెప్పేవాళ్ళు కూడా దొరకట్లేదు. ఆ మాట నేనంటే కోపం వస్తుంది ప్రపంచకానికి. కానీ ఆ తర్వాత ఈ మతాన్ని ఖండించాల్సి వచ్చింది. నేను ఖండించి మళ్ళీ సోమయారి మతాన్ని మనం స్థాపించాలి. ఆ త్రిభాషరత్నం కూడా సరిగ్గా కొన్ని చోట్ల అర్థం కాదు. దీనికోసమని వీటన్నిటిని సమన్వయం చేయడం కోసమని శిక్షా ప్రాతిశాఖ్య సమన్వయ మీమాంస ఒక గ్రంథం రాశాను. తర్వాత మనం ఘన చదువుకున్నాం, అధ్యయనం చేశాం. ఈ ఘన అప్రమాణం అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అవును గురుగారు. కానీ దీనిపైన దుమారాలు లేవదీశారు. కానీ అంత లేవదీయాల్సినటువంటి అవసరమేం లేదు. ఆంధ్రదేశంలో ప్రాచీన కాలం నుంచి ఘనయందు చాలా ప్రామాణ్య బుద్ధి కలిగినటువంటి పండితులు చాలామంది ఉన్నారు. నేను చాలా ప్రాచీన కాలంలో, ఉదాహరణకి నాకు పరీక్షాధికారులుగా ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో లంక వెంకటరామ స్వామి గారు, తర్వాత చెరుకుమిల్లి కామావధాన్ గారు, జగన్నాథ గణపాటి గారు, విశ్వనాథ జగన్నాథ గణపాటి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ప్రాచీన కాలంలో లక్షణం మన దేశంలో ఉందిట. ఘనదర్పణం అని ఒక పుస్తకం ఉంది మన దేశంలో. అది కౌండిన్య శిక్షని సంగ్రహించి ఎక్కువ, ఇప్పుడు చూడండి మనం ఒక గ్రంథం ఉందనుకోండి, ఎక్కువ విచారణలు, మనం ఇప్పుడు వివాహ ఘట్టం ఉంది మన దీంట్లో ప్రవేశ హోమం కోసమని, ఈ వధువుని తీసుకెళ్ళడం కోసమని ఒక రథం, ఆ రథ వర్ణన, దారిలో మార్గంలో ఎవరైనా కొట్టేస్తారా దొంగలు, అక్కడి నుంచి నది దాటడం, అక్కడి నుంచి చెట్టు దాటడం, దీనికి ప్రాయశ్చిత్తాలు, ఇవన్నీ రాస్తాడు. కానీ ప్రకృతి యాజ్ఞికులుగా ఇవన్నీ అవసరం.
అవి ఎవరు చేయట్లేదు కదా. ఈ పిల్లని తీసుకెళ్ళి మళ్ళీ స్వగృహంలోకి వెళ్ళి గృహప్రవేశం చేసుకుంటున్నారా, అక్కడే విడిదింట్లో చేస్తారు, అక్కడే చేసేస్తారు. అసలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళంతా ఏదో భోజనాలు చేస్తుంటారు, వీళ్ళు ఏదో చేస్తుంటారు. అంతే అట్లా ఉంటున్నాయి. అది ఒక సంస్కారంగా కాకుండా వేడుకలాగా మారిపోయింది. అది అలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాంటి ఆ వాక్యాలు తీసేసి సంగ్రహంగా ఒక పుస్తకం రాశారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్నారట. అందుకనే ఆయన జగన్నాథ ఘనపాటి గారు చాలా పెద్దవాడు. ఆ రోజుల్లో మన ఆంధ్రదేశంలో చెప్పుకోదగ్గ వ్యక్తి. నేను ఒక లక్షణం చదివిన కొత్త కాలంలో ఆయనకి ఏదన్నా సన్మానం పెడితే నన్ను ఉపన్యాసకునిగా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ వర్ణాలు ఎలా చెబుతాడు ఏమిటి, నిజంగా ఆయన చెబుతుంటే ఆ వర్ణాలని ఆ లక్షణానికి సరిపడినటువంటి ఉచ్చారణ అలా ఊడిపడేటట్టుగా కనపడుతుండేది. ఆయన చెప్పేవారు, మా గురుగారు సలక్షణ ఘనపాటి గారండి, నేను అలా చెప్తూ ఉంటాను, వారు నాకు అట్లా నేర్పారు అని ఆయనే చెప్తూ ఉంటాడు. అయితే ఉంది, కానీ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. వీళ్ళ వాదం ఏంటంటే, మేము బాగా గట్టిగా అధ్యయనం చెప్తాం, ఎలా మీరు చెప్తారో అదే చెప్తాం, ఇంకా దాంట్లో తప్పే లేదు, అసలు మాకు తప్పే రాదు. అటువంటిప్పుడు ఈ లక్షణం ఏం చేస్తుంది, ఎందుకు చదువుకోవడం ఇది అని ఇప్పుడు చదువుకోకుండా మానేసి అక్కర్లేదు అనే పిడివాదం వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవన్నీ. అవును. సరే, అందువలన ఆ గ్రంథాలు రాసి కౌండిన్య శిక్ష దీనికి ప్రమాణభూతమైంది. యజుర్వేదంలో ఘనం సప్రమాణం అనే విషయాన్ని గురించి అది కామకోటి పీఠం వాళ్ళు ఇచ్చారు. దాన్ని వేదభవనం వాళ్ళు తీసుకొచ్చారు. దీనికి వ్యాఖ్యానం రాయమని నాకు వాళ్ళు ఇచ్చారు. దాని మీద రాశాను నేను, ఘనామృత వ్యాఖ్యానం రాశాను. అవును గురుగారు, నేను చూశాను. అది పీఠాధిపతులు అందరూ కూడా దానికి మీద అభిప్రాయాలు ఇచ్చారు. వైదికాభరణకారుడు ఎక్కడెక్కడ వ్యతిరేకించి స్వేచ్ఛానుసారంగా శైక్షిక మతానికి విరుద్ధంగా రాశాడో వాటిలన్నింటినీ ఆ గ్రంథంలో ఖండిస్తూ ఆ గ్రంథం ద్వారానే అన్నీ తెలుసుకోవడం కష్టమని నేను జటా కౌమార తంత్రం అని ఒక పుస్తకం రాసి విడిగా ఆ సిద్ధాంతాలని వాడి ఖండనం అంతా విడిగా పెట్టాను పుస్తకంలో. అవును గురుగారు. తర్వాత ఈ వర్ణక్రమం ఇది చాలా పరిపూర్ణ అనమాట. దానికి అర్థం అంటే శాస్త్రం యొక్క సారాంశం అంతా దాంట్లో ఉంటుందన్నమాట. దానికి ఒక ప్రత్యేకంగా గ్రంథం రాశాను. ఇవన్నీ ఆ విజ్ఞానం అంతా దీనికోసం చాలా శ్రమపడి. అంటే ఇక్కడ ఈ యొక్క సాంగ స్వాధ్యాయ భాస్కర అనేటటువంటి దాని గురించి మీరు ఎంతసేపు చెప్పారు. ఇందాక చెప్పినప్పుడు కూడా వేద మంత్రానికి అర్థం చెప్పాలంటే, ఒక వేద మంత్రాన్ని తీసుకుని దానికి అర్థం చెప్పాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని గ్రంథాలు పరిశీలించాలి, ఎంత అనుభవం కావాలి, గురువుల్ని సేవించాలి, పూజించాలి, వాళ్ళ వద్ద చదువుకోవాలి, అలాగే గ్రంథాలు పరిశీలించాలి. ఒక గ్రంథం పరిశీలించినంత మాత్రాన ఇందాక మీరు చెప్పినట్లుగా కేవలం ఒక శాస్త్రం తెలిసి మాత్రమే మనం దానికి అర్థం చెప్పడానికి వీల్లేదు. వ్యాకరణం తెలియాలి, మీమాంస తెలియాలి, ముందు వేదం తెలియాలి, వేదం గురుముఖతః చదవాలి, దానికి విద్యారణ్యులు ఏం చెప్పారో చూడాలి. ఇన్ని సమన్వయం చేసి మాత్రమే మనం వేద మంత్రానికి అర్థం చెప్పవలసి ఉంటుంది అని అర్థమవుతున్నది. ఇవన్నీ కూడా మీరు అధ్యయనం చేసి మాత్రమే ఇప్పుడు వేద అర్థం చెప్పడానికి పూనుకున్నారు. మీకు అవధూత దత్తపీఠం నుండి కూడా పరమపూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు వేదార్థ నిధి అని ఒక అవార్డు కూడా ఇచ్చారు. అంటే వేదార్థం చెప్పాలి అని అంటే ఎంత పరిశ్రమ చేయాలి, ఇన్ని గ్రంథాలు పరిశీలించాలి. ఇదేమీ లేకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గురువుగారు కేవలం ఒక పుస్తకాన్ని పెట్టుకుంటారు, ఆ పుస్తకాన్ని చదువుతారు. అంటే వాళ్ళు ఏమాత్రమూ కూడా గురు శిష్య సాంప్రదాయం లేదు, వేదము చదవలేదు. వాళ్ళు కేవలం కొంతమంది వ్రాసినటువంటి పుస్తకాలను ఆధారంగా చేసుకుని అందులో ఉన్న వల్లిస్తూ ఉంటారు. కొంతమంది విద్యారణ్య భాష్యం కాకుండా, అంటే మన శృంగేరి ఒకప్పటి పీఠాధిపతులైనటువంటి మన విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు వారి విద్యారణ్యుల భాష్యం కాకుండా కొంతమంది వేరే భాష్యాలు తీసుకుని చెప్పేస్తూ ఉంటారు అర్థాలు. విద్యారణ్య భాష్యానికి ఏమాత్రమో కూడా అది సరిపోలదు. అందులో వాళ్ళు చెప్పే దాంట్లో ఇటీవల నేను విన్నది ఏంటంటే గురుగారు, శివుడికి అభిషేకం చేయాలి, శివలింగానికి అభిషేకం చేయాలి అన్నది ఎక్కడా కూడా వేద ప్రతిపాద్యం కాదు, వేదంలో లేదు, ఇది పూర్తిగా ఆ తరువాత వచ్చినదే అని ఒక ఆయన చెప్పాడు. ఆయన చెప్పడానికి కారణం నేను ఇందాక చెప్పినట్లుగా అర్వాచీనమైనటువంటి, అంటే గురు సాంప్రదాయం లేకుండా కొంతమంది సొంతంగా రాసేసినటువంటి భాష్యాల ద్వారా వీళ్ళు తీసుకున్నారు. వేదంలో ఎక్కడా శివలింగానికి అభిషేకం లేదు అని అన్నాడు ఆయన. పైగా ఇంకో మాట అన్నాడు, ఇది వేద విరుద్ధమైనటువంటి మార్గము, శివుడిని పూజించడము, శివుడికి అభిషేకం చేయడము అని. అంటే ఆయన చెప్పడం శివలింగానికి అభిషేకము అని చెప్పినప్పటికీ కూడా
ఒక విగ్రహానికి అభిషేకం చేయడం అనేది అది శాలిగ్రామకు అభిషేకం చేయడం కూడా వర్తిస్తుంది. ఆయన చెప్పినటువంటి మాట, ఒక శాలిగ్రామకు అభిషేకం చేయడం కూడా వేద విరుద్ధము. కావున అగ్నిముఖత హోమం తప్ప వేరే ఏది కూడా వేదంలో లేదు. కావున మీరంతా వేద విరుద్ధమైనటువంటి మార్గాన్ని మీరంతా అనుసరిస్తూ ఉన్నారు అన్నాడు ఆయన. అన్నప్పుడు కొంతమంది అన్నారు, అలా కాదండి, జగద్గురు పీఠాలు దేశంలో 4 ఉన్నాయి. శృంగేరి పీఠం కావచ్చు, కంచిపీఠం కావచ్చు, అలాగే మిగిలినటువంటి 3 ఆమ్నాయ పీఠాలు కావచ్చు. వాళ్లకు శంకర భగవత్పాదులు కైలాసం నుండి తీసుకొచ్చినట్లుగా 5 శివలింగాలను ఇస్తే వాటిని వాళ్ళు రోజు పూజిస్తూ ఉన్నారు, అభిషేకిస్తూ ఉన్నారు కదా. మరి మీరు వాళ్లను మీరు ఎలా వ్యతిరేకిస్తారో అని కొంతమంది కామెంట్స్ రాశారు. దానికి కూడా ఆయన కొంచెం అభ్యంతరకరంగా, పరమాచార్య వారు కూడా చేశారు కదా అని అన్నప్పుడు దానికి కొంచెం అభ్యంతరకరంగా వ్యాఖ్యానించాడు ఆయన. వాళ్ళంతా కూడా డబ్బుల కోసం చేశారు అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. అంటే ఇవేమీ చదవకుండా వేదంలో లేదు అని చెప్పడం ఎంతవరకు సబబు? నిజంగా వేదంలో లేదా? వేదంలో లేకపోతే పరమాచార్య వంటి వారు అసలు ఎందుకు ఇవన్నీ చేస్తారు? ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, పరమాచార్య వంటి వారు వేదంలో ఉన్నది చెప్పరు, వేదం గురించి చెప్తారు అని అన్నాడు ఆయన. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో జగద్గురువుల ధిక్కారము, మహాపురుషుల ధిక్కారము అని నాకు అనిపించింది. అనిపించడం వల్ల ఇప్పుడు యథావత సారాంశం ఏమిటంటే, వేదంలో శివలింగ అభిషేకం ఉంటుందా ఉండదా, ఆ విధంగా విగ్రహారాధన కూడా, మూర్తి పూజ, ఇవి వేద ప్రతిపాద్యాలైనా, ఒకవేళ వేద ప్రతిపాద్యాలు కాని పక్షంలో అవి వేద విరుద్ధాలు అవుతాయా? ఇవి కాస్త మీరు అదే సాంగ స్వాధ్యాయ భాస్కర దాంట్లో ఒక శిక్షణ గురించే నేను ఇంతవరకు వివరణ ఇచ్చాను మీకు. ఆ గ్రంథాలు, దాని గురించినటువంటి శ్రమ ఎంతకాలం జరిగింది ఏమిటి అనేది. తర్వాత నిరుక్త శాస్త్రం అని ఒకటి ఉంది, యాస్క మహర్షి రచించారు. ఆయన వేదార్థవేత్త. ఆయన వేదార్థం చెప్పడం కోసమే పూనుకున్నారు. ఆయన అసలు వేదార్థం చెప్పడం కోసం అని ఆయన ఋగ్వేద మంత్రాలు ప్రధానంగా తీసుకుంటారు, మిగిలిన వ్యాఖ్యాన మంత్రాలు కూడా తీసుకుంటారు. ఒక్కొక్క మంత్రానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో కూడా వారు దాంట్లో చెబుతారు. ఆ అర్థాలన్నింటినీ కూడాను మనం తీసుకోవాలి. ఊరికే ఒక మంత్రం తీసుకుని దానికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రకరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒకే మంత్రానికి అనేక అర్థాలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అగ్నేనయ సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ భజనాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతేరమ ఉక్తిం విధేమ అని ఒక మంత్రం ఉంది. ఇది పథిగురు దృష్టి సందర్భంగా ప్రాయశ్చిత్తం కోసం చెప్పే దాంట్లో కూడా ఉంది. దాని ప్రకారంగా అక్కడ అన్వయం రాశారు విద్యారణ్య స్వామి. తర్వాత దాక్షిణ హోమాల్లో, సోమయాగంలో దక్షిణ ఇచ్చే సందర్భంగా అక్కడ ప్రసంగంలో ఉంది, అక్కడ ఆ రకంగా సమన్వయం చెప్పారు. శంకరాచార్యులు వారు ఈశావాస్యోపనిషత్ చివరిలో ఈ మంత్రం ఉంది. ఆయన ఎక్కడ రాస్తూ ఏం చెప్పారంటే, అద్వైతపరంగా ఆయన చెప్పుకున్నారు. ఆయన అక్కడేమన్నారు, ఆయన హే అగ్నిదేవా సుపథారాయే అస్మాన్, మంచి మార్గంతో నన్ను తీసుకెళ్ళవయ్యా. ఏంటంటే ఏమిటి మంచి మార్గం అంటే, ఈ రాళ్ళు, రప్పలు, కంపలు ఇట్లాంటివి కాకుండా మామూలుగా లోకంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, మంచి రోడ్లో వెళదామండి, ఈ రోడ్డు బాగుండలేదండి అని అనుకుంటూ ఉంటాం. అలాగే కర్మకాండ కానీ మరొకటి కానీ ఇవన్నీ మనం వెళ్ళామనుకోండి మళ్ళీ తిరిగి రావాలి కదా, క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అని ఉన్నాయి కదా. అలాంటి మార్గాలు కాకుండా నాకు కొంచెం పునరావృతరహితైన మార్గేణ మాన్నయ అంటాడు ఆయన. పునరావృతరహితమైనటువంటి మార్గం అంటే దీనికి జ్ఞాన మార్గంలో నన్ను ప్రయాణం చేయమని అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా ఒకే మంత్రాన్ని అనేక అర్థాల్లో చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి యాస్క మహర్షి ఒక ఉదాహరణ ఇచ్చాడు ఆయన. అంటే మంత్రాన్ని నువ్వు అనేక దృష్టితో కోణాల్లోంచి చూడటం అనేటటువంటిది వక్త యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటుందంటాడు ఆయన. అంతేగాని మనం ఏదో అనుకోవటం కాదు అక్కడ. అని ఇన్ని రకాలుగా చూడగలిగితే అన్ని రకాలుగా అర్థం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అది. దానికి ఉదాహరణ చెప్పారు ఆయన. మంత్ర కర్దాత్ కథాకూల్య విద్యా కేదారమాగత మోక్షస్య ప్రసూర్మధ్యే పీయితే కర్మపారగై అన్నాడు ఆయన. ఓ శ్లోకం రాశాడు ఆయన. దాంట్లో ఏమన్నారంటే ఆయన, మంత్ర కర్దాత్, మంత్రం అనేటువంటి ఒక మడుగు అన్నాడు. మడుగు అంటే లోతుగా ఉన్నటువంటి నీళ్లు కలిగిన దాన్ని మడుగు అంటారు తెలుగులో. అంటే ఎంత లోతు ఉంటుందో తెలియదు, అలాంటిది హ్రదం అంటాం సంస్కృతంలో దాన్ని. మంత్ర హ్రదాత్ కథాకూల్య, దాంట్లోంచి ఏతాంతో నీళ్లు తోడుతూ ఉండేవాడు ప్రాచీన కాలంలో. ఈ నదులు కాలువలు లేవు, దీంట్లోంచి నీళ్లు తీసి కాలువలు చేసి ఆ పొలాల్లోకి నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పంపించడం, ఈ బావిలోంచి ఏతాన్ ద్వారా నీళ్లు లాగేవాళ్ళు వాళ్ళు. అంటే దాని ఆ మంత్ర హ్రదాత్ కథాకూల్య
దాంట్లో కొన్ని కథలు చెబుతూ ఉంటాయి ఉపనిషత్తులు కూడాను, వేదాల్లో కూడా కథలు ఉంటూ ఉంటాయి. ఆ కథలు అనేటటువంటివి ఏమిటి అంటే ఆ కాలువలు, పిల్ల కాలువలు అన్నాడు దాన్ని ఆయన. మంత్రకృత కథాకుల్య విద్య కేదారమాగత. కేదారం అంటే పంట పండే చోటు, పొలం అనమాట, అది విద్య అన్నాడు దాన్ని. అది మోక్ష ప్రసూ, ఆ పొలం పంట పండుతుంది కదండి. ఈ విద్య అనేటటువంటిది మోక్షాన్ని ఇస్తుంది, మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది అనమాట. అయితే పీయతే కర్మపారగై మోక్ష ప్రసూర్ మధ్యే పీయతే కర్మపారగై అన్నాడు. ఆ కాలంలోంచి నీళ్లు పెడుతూ ఉంటుంటే కాకులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అక్కడ పక్కన ఎవరో గుడిసి వేసుకున్న వాళ్ళు, పొలాలను కాపాడేవాళ్ళు ఓ బిందుతో నీళ్లు పట్టుకెళ్ళారు. వాళ్ళని పట్టుకెళ్ళొద్దంటావా? ఇవి కేవలం చేలోకి వెళ్ళడం కోసమే మేము వదిలామండి, మీరు మంచులు గ్లాసుతో మంచులు కూడా తాకూడదు అని ఎవడన్నా నిషేధిస్తాడా? అట్లాగా ఈ కర్మకాండకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయే, ఇవన్నీ కూడాను మోక్ష మార్గం కోసమనే ప్రయాణం అవుతున్నాయి. మార్గ మధ్యంలో కర్మకాండల గురించి కూడా చెబుతూ ఉంటాయి. వాటి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. అదే మనకి మహాగ్నిచీనంలో ఏ మా విశ్వాభువనాని జఫ్వదృశరోహోతాని సుసాదా పితానహ అనేవన్నీ అద్వైతాన్ని గురించి మాట్లాడుతుంటాయి. అద్వైతం గురించి మాట్లాడేటటువంటివి కర్మకాండలో కూడా దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు అనమాట. అలాంటిదే రుద్రాధ్యాయం కూడాను. ఇది కూడా జాబాలోపనిషత్తు. కానీ ఎందుకు వాళ్ళు అక్కడ దాకా పోక్కర్లేదు, మీకు మహాన్యాసం చాలామందికి వచ్చే. ఇప్పుడు ఈ విన్నవాళ్ళు సమాధానం చెప్పడానికి మరొకళ్ళు ఎవరెవరో చెప్పక్కర్లేదు. మహాన్యాసంలో జాబాలోపనిషత్తు కానీ మరి బౌధాయన మహర్షి కానీ వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఈ రుద్రాధ్యాయంతో అభిషేకం చేయడానికి శతరుద్వీయం జుహోతి అనే వాక్యాలు కానీ మరి ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయండి. అయితే ఇవి మహాగ్రచీనంలో ప్రకరణాన్ని పెట్టి ఉంది కాబట్టి ఆ చిత్యగ్నుడు హోమాను కోసం వినియోగించబడినప్పటికీ కూడా అవి రుద్రాధ్యాయం ప్రకారంగా హోమం చేయడానికి కూడా, వాటిలో మనం హోమం చేయడానికి, అభిషేకం చేయడానికి కూడా దీనికి ఉపయోగిస్తాయని అనేక మహర్షుల యొక్క వాక్యాలన్నీ కూడా దాంట్లో కనపడుతున్నాయి. అవన్నీ మనం చేసుకోవచ్చు. అలా ఒకే ప్రయోజనం కోసం ఉంటుందని ఎక్కడా ఏం కనపట్టలేదు. దాన్ని వాళ్ళు వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. అంటే గురుగారు ఇప్పుడు సాధారణంగా సరే పోనీ ఆయన అన్నాడు అనుకుందాము, ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి శాఖల్లో మనకు కనిపించకపోవచ్చు, అసలు లోపించిపోయిన శాఖలు ఎన్నున్నాయి? అసలు వేదాలకి సహస్రవర్తమా సామవేద అని చెప్పినట్లుగాను, ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 104 శాఖలు, ఈ విధంగా వందలాది వేలాది శాఖలు ఉన్నప్పుడు మనకు లభ్యమవుతున్నదంతా లోపించిపోయినదంతా, లోపించిపోయినటువంటి శాఖల నుండి వచ్చినవే ఈ యొక్క మూర్తి పూజ కావచ్చు, లేకపోతే శివలింగారాధన కావచ్చు, వాటిలో ఉంటేనే పురాణాల్లో అయినా వస్తుంది కదా. ఒకవేళ వేదంలో లేకుండా పురాణాల్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందంటారు? అలా ఎప్పుడు ఉండదు. అసలు ఈ అనేక యుగాల్లో వేల సంవత్సరాలు మహర్షులు తపస్సు చేసి వేదాలు చదువుకున్నారు. నీకు భరద్వాజ వృత్తాంతం తెలుసు. అవును, యజుర్వేదంలో ఉంది. ఆయన భరద్వాజుడు వేల సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. ఆయన ఆయుర్భాగ్యం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలా అక్కడి నుంచి మళ్ళీ ఒక 100 సంవత్సరాలు దేవేంద్రుడిని పిలిచాడు. ఆయన వచ్చాడు, నాకు ఆయుర్భాగ్యం కావాలి, నాకు వేదాధ్యయనం చేస్తున్నాను అంటే చెప్తే ఆయన ఇచ్చాట. 3 సార్లు ఇచ్చాడు ఆయన. వాళ్ళ లెక్కలో 100 సంవత్సరాలు దేవమానంలో, దేవతామానం ప్రకారంగా, మానవమాన ప్రకారం కాదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 సార్లు పిలిచాడు. అప్పుడు అన్నాడు ఆయన, ఏమిటి నిమిషానికి ఒకసారి పిలుస్తున్నాడు? ఎత్తే చతుర్థమాజుర్దజ్జాం కిమే నేన కుర్యాయతి బ్రహ్మచర్యమే వైనేన చర్యమితి హోవాచ. ఏమయ్యా ఏం చేస్తున్నావయ్యా, ఇట్లా 4 సార్లు పిలిచావు, 3 సార్లు పిలిచావు, 4వ సార్లు ఇవ్వమంటున్నావు, ఇస్తాను, కానీ నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం చేయటం ఏంటండి, వేదాధ్యయనం చేస్తున్నా నేను, బ్రహ్మచర్యమే వైనేన చర్యమితి హోవాచ. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓహో పాపం ఎంత శ్రద్ధాళు ఈయన, ఇన్నిసార్లు చేస్తున్నాడే అని. ఇవన్నీ కూడా చదువుకుంటే అవుతాయని అనుకోవడానికి వీల్లేదయ్యా, కానీ సారం తెలుసుకున్నట్టయితే ఇవన్నీ విడిచిపెట్టేయచ్చు అని ఆయన సావిత్రాగ్ని విద్యను గురించి చెబుతాడా. తగుంహత్రీన్ గిరిరూపాన విజ్ఞాత నిబదృశయాంచకార తేషాగుంహైకైకస్మాన్ ముష్టినాదే సహోవాచ భరద్వాజేత్యా మంత్రిజ వేదావా ఏతే అనంతా వై వేదా అని చెప్పాడు ఆయన. ఏమయ్యా ఇదిగో చూడు, నేను యోగ ప్రభావం చెందిన వేదాలన్నీ కూడా చూపిస్తున్నాను అన్నాడు. 3 పర్వతాకారాలుగా చూపించాడు. ఇంతవరకు నువ్వు చదువుకుంది ఎంత అయిందో తెలుసా అని అడిగాడు. తెలియదన్నాడు. అంటే ఆయన ఒక పర్వతంలోంచి ఒక గుప్పెడు మట్టి లాగితే ఎంత అవుతుందో అంతే చదువుకున్నావు, ఇంతవరకు అయిందన్నాడు. మీ అత ఇతరదన నూక్తమేవా అన్నాడు. మిగిలిందంతా అధ్యయనం చేయవలసిన బాకీ ఉందన్నాడు. ఎప్పటికవుతుంది అసలు ఇది? అందుకనే మహర్షి అన్నాడు, పతంజలి మహర్షి మాట్లాడుతూ ఆయన అనేక రకములుగా ఏకవింశతిథా బాఫృత్యం నవథా అథర్వణో వేద సహస్రవర్త్మా సామవేద. సామవేదం 1000 శాఖలు ఉన్నాయన్నాడు. 21 శాఖలో ఋగ్వేదం ఉందన్నాడు. మరేమో 101 శాఖం
ఏకశత మధ్వరిశాఖ సహస్రవత్మాసామవేద ఏకవింశుద్ధ బాహుర్చిన్నవత ఆథర్వణో వేద వాకో వాక్యమితిహాస పురాణం వైద్యమితేతావాన్ శబ్దస్య ప్రయోగ అన్నాడు ఆయన. అసలు అంతమైనటువంటి వాంగ్మయం ఉన్నాడు. అటువంటి దాంట్లో ఎక్కడ ఏముందో మనకు అసలు పేర్లే తెలియవే. నువ్వు అది లేదు ఇది లేదు ఎందుకు వచ్చిందో తెలిసే ఈ ప్రసంగం అంతాను. అక్కడ ఒక మహాభాష్యంలో కథ వాళ్ళు చెప్తారు గురు శిష్య సంవాదంలో, ఊష తేర చక్ర పేచ, ఈ పదాల గురించి నీకు ఏమైనా తెలుసు అన్నాడు. ఎక్కడ వినలేదండి, ఎక్కడ లేవన్నాడు వాడు. వాడు ఎవడో అన్నట్టు నేను మహాభారతం చూసి అన్నట్టు వాడు. ఏమిటంటే ఒక అద్దాల బీరువా ఉంది, వాడు కొన్నాడు కొత్తగా, దాంట్లో పెట్టాడు, పైకి కనపడుతోంది మహాభారతం అని. అది వీడు చూసిందిట. ఏమో చూసినట్టనేది. అట్లాగే ఊష తేర చక్ర పేచ ఈ పదాలు నాకు తెలియదు అన్నాడు. తెలియదంటే నువ్వేం చదువుకున్నావు? అక్కడి నుంచి వాడితో మాట్లాడాడు. ఈ రకంగా ఉన్నాయి కదా, వీటిల్లో నువ్వు ఏం చదువుకున్నావు చదువుకున్నావు ఉద్దేశంతో నువ్వు లేవంటున్నావు అని వాడిని ఝాడించడం కోసమని ఈ ఉపన్యాసం అంతా చెప్పాడు దాంట్లో ఆయన. చివరికి అప్పుడు చెబుతాడు అథర్వవేదంలో ఈ మంత్రాలు ఉన్నాయని, తర్వాత ఆయన చెప్తారు. అట్లాగే మనం ఎక్కడ ఏదేంటో ఇది తెలియవనే ఉద్దేశంతో కలియుగ ప్రారంభంలో వేదవ్యాస మహర్షి అందుకే అవతరించారు. ఆయన అవతరించి పురాణాలన్నింటి కూడా చెప్పవలసినటువంటి అవసరం అందుకే వచ్చింది. వేదార్థం చెప్పడం కోసమే ఆయన కూర్చున్నాడు. అది పురాణాలంటే వేదార్థం కోసమే, అంటే ఆ భాష మార్పు మరింత సామాన్య జనానికి అర్థమయ్యేటం కోసం అన్నమాట. వేదంలో ఇంత మంత్రంలో ఇంత అర్థం ఉన్నప్పుడు ఆ అంతర్థాన్ని తీసుకుని వచ్చి పురాణంలో చెప్పారు. ఇది భారతమాఖ్యానం కృపయా మృణాగృతం. 3 వేదాలు త్రయీ నశ్రుతిగోచర. అందరికీ వేదాధ్యయనం చేయడం సాధ్యం కాదు, కానీ భావం తెలియాలి, భావం పోకూడదు. ఆ విషయం తెలియడం కోసం పెట్టారు. ఇప్పుడు మీకు ఐతరేయోపనిషత్తు ఉంది, అలాగే శతపథ బ్రాహ్మణం ఉంది. వాటిలో చూస్తే ఈ సంగ్రామం ఉందండి. ఇది కౌరవులకి పాండవులకు జరిగిన సంగ్రామం కథ అంటూ ఉంది. అవును గురుగారు, మనకి ఐతరేయ బ్రాహ్మణంలో కూడా పాండవ శబ్దం, జనమేజయ శబ్దం, పారీక్షిత శబ్దం అన్నీ ఉన్నాయి. తస్మాచ్చిరే కురు పంచాలా ప్రాంచో యాంతి సౌమ్యంచరం అంటూ తైత్రీయంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను. అంచేత అన్ని పురాణాల్లో అనేక రకాల విషయాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలియవు కదండి. తెలియకుండా వాడెవడో నక్క పుట్టి 4 వారాలు కాలేదుట, నాకు వర్షం అంటే తెలియదు అందిట. అట్లా ఉంటాయి ఈ కబుర్లు. కాబట్టి వాళ్ళు ఏం చూశారని కాదంటారు వాళ్ళు. అంతే, అన్నీ తెలుసుకోవాలి కదా. ఇంకోటి, పురాణాలను కొంతమందికి పురాణాలంటే ఇష్టం లేదు. అవును, ఇప్పుడు మనం ఈ నాస్తికుల గురించి రకరకాల భావాలు వాళ్ళవండి. నాకు తెలియకపోతే ఈ ప్రపంచంలో ఏదీ లేనట్టు, బాగా వాళ్ళకి రాదు కాబట్టి ఇంకోళ్ళకి ఎవరు రాకూడదు, అది వచ్చినా కూడా ప్రయోజనం లేదు, ఇలా మాట్లాడుతుంటుంటారు. దాన్ని మనం ఏం చేయగలమండి? మూర్ఖం చందానురోధేన అన్నాడు చూడండి. మనం ఏం చెప్పలేం కదా వాళ్ళని. అందుకోసమని ఇతర శాఖల్లో ఏముందో కూడా మనం తెలుసుకోవాలి. పురాణాలు తెలుసుకుంటే తద్వారా అన్ని తెలియడానికి అవకాశాలు ఉంటాయి. అంతే గురుగారు. ఇప్పుడు ఈ మధ్యనే లింగ పురాణాన్ని పరిశీలించినప్పుడు లింగ పురాణంలో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని అక్కడ రామసేతు వద్ద రామేశ్వరంలో ప్రతిష్ఠించడం, పూజించడం మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే రామాయణ కాలంలో రాముడు స్వయంగా శివలింగాన్ని పూజించాడు అని మనకి లింగ పురాణం చెబుతూ ఉన్నది. చాలామంది వాల్మీకి రామాయణంలో లేదు అని అంటారు. కాకపోతే వాల్మీకి రామాయణంలో అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పలేదు. లింగ పురాణంలో వ్యాస మహర్షి మాత్రం దాన్ని తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం మొదలైనటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు అని కొన్ని చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు ప్రాచీన కాలం నుండే ఖచ్చితంగా శివలింగ పూజ కానీ శాలిగ్రామ పూజ కానీ ఈ రెండు మనకి కనిపిస్తున్నాయి. పురాణంలో ఉంటే మీరు అన్నట్టుగా వేద సారాంశమే పురాణంలో ఉంటుంది. మరి ఇప్పుడు మనకి లభ్యమవుతున్న వేద సారాంశం కాకపోయినప్పటికీ లోపించిపోయిన శాఖల నుండి తీసుకొచ్చిన కొన్ని విషయాలు కూడా మనకు పురాణాల్లో కనిపిస్తాయని మనం ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుందంటారా? తప్పకుండా. ఎందుకంటే వాటి సమన్వయం చేసుకోవాలి అవన్నీ కూడా తీసుకొచ్చి. ఇప్పుడు మీకు రుద్రాధ్యాయానికి భట్టభాస్కరాచార్యుల వారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక వ్యాఖ్యానం రాశాడు. సాయణాచార్యుల వారు ఒక వ్యాఖ్యానం రాశారు. తర్వాత అద్వైతపరంగా ఇంకొక ఆయన వ్యాఖ్యానం రాశాడు. అంతమంది రాశారు. అంటే అద్వైతపరంగా ఉంది. రుద్రాధ్యాయం అంతా అద్వైతపరంగా చూస్తే అద్వైతపరంగానే కనపడుతుంది. ఎందుకంటే ఆయన అన్ని రకాల స్వరూపాలతో కనపడుతున్నాడని మనకి కనపడుతుందిగా. బ్రహ్మ వృక్షేభ్యో హరికేశేభ్యో నమ తారాయ నమ నమ శంభవే నమ యోభవే నమ శంకరాయ మయస్కరాయ నమ అంటూ ఇవన్నీ మనం చెబుతున్నాం కదా. గుప్తకేశాయ ఇవన్నీ కూడాను అంటే సర్వబ్రహ్మాండములు తన స్వరూపమే అని చెప్పడం కోసం అంత అనమాట. అంటే పంచభూతాలు తన స్వరూపమే కదండి. అంటే ఆయన అటువంటి వాడే కదా. అదే ఏమన్నారు దీంట్లో కూడాను మనకి మాళవకాగ్ని మిత్రంలో ధ్యాన శ్లోకం రాశాడు చూడండి కాళిదాసు. దాంట్లో కూడా ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యస్వయం కృత్యవాస
కాంతాసమ్మిశ్రదేహోప్యవిషయమనసం యః పరస్తద్యతీనాం అష్టాభిర్యస్య కృత్స్నం జగదపితనభిర్బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయవ్యపనయతు వస్తామసీం వృత్తిమీశః అని మాళవకాగ్ని మిత్రం రాశాడు మహాకవి కాళిదాసు. ధ్యాన శ్లోకం దాంట్లో ఓహో. ఆయన అన్నాడు, ఏకైశ్వర్యే స్థితోపి ఈశ్వర సర్వభూతానాం. ఈశ్వర అని అందరికీ మొత్తం ఎక్కడో కనుక ప్రజేశ్వర ధనేశ్వర అని ఒక ఉపపదంతో ఈశ్వర శబ్దాలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. కానీ నిరుపపదంగా ఉన్న ఈశ్వర శబ్దం పరమాత్మకు ఒక్కడికే ఉంది. అలాంటి వాడు ఆయన ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే. ఎవరైతే కోరుతుంటారో వాళ్ళందరికీ కూడాను అనేక ఫలాలు ఇచ్చేటటువంటి వాడు ఆయన. ప్రణత బహుఫలే యస్వయం కృత్తివాస. ఆయన పోనీ ఆయన దగ్గర చాలా డబ్బులు పెట్టుకున్నాడండి, చుట్టూరా మూటల గట్టల కట్టలు ఉన్నాయి, పెట్లు ఉన్నాయి, ఆ పెట్లలోంచి తీసిస్తున్నాడు ఆయన. అందంటే కృత్తివాస, చర్మం ఏనుగు చర్మం కట్టుకున్నాడు ఆయన. అలాంటి వాడు యస్వయం కృత్తివాస కాంతాసం మిశ్రదేహోప్య విషయమనసం యః పరస్తద్యతీనాం. కానీ ఆయన కొంచెం కాంతాసం మిశ్రదేహుడండి. ఏమిటో ఆయన యః పరస్తద్యతీనాం అంటే సమస్తాన్ని విడిచిపెట్టేసి సమాధిలో ఉండేటువంటి ఆ యోగులకు కూడా సాధ్యం కానటువంటి స్వరూపంలో ఉంటుంటాడు కదా. అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి. ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆయన వేట. అష్టాభిర్యస్య కృత్స్నం, పంచభూతాలు సూర్యచంద్రులు అన్నీ కూడా ఆయనే కదా. అయినా కూడా నా అభిమాన, ఆయనకి అభిమానం లేదుట. మనకి కాస్త వచ్చిందో లేదో గర్వం ఎక్కువగా ఉంటే మనం ఏం చెబుతామండి వీళ్ళకి సమాధానాలు. మరి అలాంటి ఆయన యొక్క భగవద్గీతలో ఏ రకంగా విభూత్యధ్యాయం ఉందో అట్లాగే పరమాత్మ సర్వబ్రహ్మాండములు వ్యాపించున్నానని చెప్పడం కోసమే రుద్రాధ్యాయం బయలుదేరింది. అవును. ఇంకా మిగిలేది ఏముండదు నీకు. అలాంటిదిగా ఉన్నటువంటి దాన్ని మనం ఆరాధించి తద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసం అనేక మంది స్మృతులు అనేకవన్నీ కూడా దాని గురించి చెబుతుంటుంటే అవి కాదు అని అంటాం. తర్వాత అసలు ఈశ్వరుడికి విగ్రహారాధనే లేదన్నట్టు అనటం ఉందే, ఎక్కడ ఉందని మీరు ఆ మాట చెబుతారు? వాళ్ళు చాలామంది అంటూ ఉన్నది ఏమిటంటే ఉపనిషత్తు నుండి నతస్య ప్రతిమ అస్తి అనే మాట తీసుకొని వస్తారు. అంటే ఇక్కడ అజ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందంటే గురువుగారు, ప్రతిమ అని తెలుగు భాషలో మనం మామూలుగా వాడుక భాషలో ఉన్నది ప్రతిమ అంటే బొమ్మ అని వాడతారు. కానీ సంస్కృతంలో అందున వేద శబ్దంలో కూడా ఇదే అర్థము అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సరే, ప్రతిభా శబ్దానికి అర్థం ఉపమానము అని అర్థం వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు అసలు గ్రహించలేదు. అది నతస్య కారణం కరణంచ విద్యతే అనే పూర్వ ప్రసంగం చూడాలి. ఊరికే ఎక్కడికెక్కడ మాట దొరికింది కదా అని అర్థం చెప్పకూడదు. అది ఒక్కటి మాత్రమే తీసుకుంటారు. అబ్బే, దానికి పూర్వ గ్రంథం ఏముంది, అసలు ఆ మంత్రం ఎందుకు ప్రారంభమైంది, ఏ ప్రకరణంలో ఉంది, ఏం చెబుతోంది అనే విషయం కూడా గ్రహించాలి. అదే గురుగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఈ నాస్తికులు కావచ్చు, లేకపోతే ఈ విధంగా వేదాలను అలాగే ఈ యొక్క విగ్రహారాధనను ఖండించే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారంటే, మనం ఒక కారులోనో బండి మీదనో హైవే మీద వెళుతుంటాం. హైవే మీద వెళుతుంటే అక్కడ పైన డూ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని రాస్తారు వాళ్ళు. అక్కడ డూ నాట్ అనే శబ్దాలను మనం తీసేసామనుకోండి, తీసేస్తే అక్కడ డ్రింక్ అండ్ డ్రైవ్ అని మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళు కేవలం సగం మాత్రమే తీసుకుంటే అక్కడ వచ్చేటటువంటి అర్థం పూర్తిగా వ్యతిరేక్త అర్థం వచ్చేస్తూ ఉన్నది. పూర్తిగా తీసుకుంటే మాత్రం నువ్వు మద్యపానం చేసి వాహనాన్ని నడపవద్దు అని అక్కడ ఉన్నటువంటి సారాంశం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కావలసిన వాళ్ళు డూ నాట్ చెరిపేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల సరదాగా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. డూ నాట్ తీసేసి అక్కడ డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం ఉంటుంది. అంటే తాగే వాహనాన్ని నడపవయ్యా అని గవర్నమెంట్ ఎందుకు చెబుతుంది? అంటే గవర్నమెంట్ అసలు ఏమి చెప్తుంది ఏమి చెప్పదు అని కనీస జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా అక్కడ అలా ఉన్నప్పటికీ ఇది తప్పు అని అర్థం చేసుకుంటాడు. వీళ్ళు అదే విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని మాటలు తీసేస్తారు. ప్రతిమా శబ్దానికి ఉపమానము అని అర్థం. ఉపమానము అని అంటే దాని సమానమైనది లేదు. పరమాత్మతో సమానమైనటువంటి వస్తువు ఇంకోటి లేదు అని చెప్పడం కోసమే ప్రకరణం బయలుదేరింది. అది అద్వితీయత్వం. కానీ మరి ఆ మాట వీళ్ళు ఇంకో రకంగా అర్థం చెప్పుకొని తోచినట్టుగా చేసుకుని మేము చెప్పినా మేము వినం, మేము ఇంతే అంటామనేటువంటి మూర్ఖభావంలో మాట్లాడుతూ ఉంటుంటే, ఇప్పుడు ఏదైనా కొంత గొప్ప శాస్త్రం చదువుకుని ఆ గ్రంథాలన్నింటినీ పరిశీలన చేస్తూ ఏదైనా డౌట్ ఉంటే సందేహాల కోసం తీర్చుకోవడం కోసం ఏదైనా ఒక శాస్త్రాన్ని దీని పండితులతో మాట్లాడితే చెప్పడానికి కుదురుతుంది. ఏమీ లేకుండా నేను చెప్పినట్టుగానే నువ్వు చెప్పాలి తప్ప నువ్వు చెప్పింది నేను విన్నాను అన్నాడు అనుకోండి, మనం ఏం చేయగలం వాడని? అట్లా ఈ ప్రపంచం. అంటే ఇందాక మీరు మొదట్లో చెప్పారు, బుద్ధుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా కూడాను. ఆయన సత్ అన్నాడు, క్షణికం అన్నాడు, శూన్యం అన్నాడు. ఆ తర్వాత ఆయన ఎందుకు అన్నాడు, ఆయన మనసులో ఉన్నటువంటి
ఉద్దేశం ఏమిటి, హృదయం ఏమిటి అని ఎవరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఒక్క మాటనే తీసుకున్నారు, ఇష్టానుసారంగా రాసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. విగ్రహాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే మరి విష్ణు సూక్తం ఉంది. త్రిచక్రమే పృథివీ మేష ఏతాం అని ఒక మంత్రం. ఆయన పాద విన్యాసం 3 పాద విన్యాసాలు చేశాడు. త్రివిక్రమావతారం అని ఆయన గురించి వర్ణిస్తూ ఉంటుంది అది. మరి అది ఆయన 3 పాదాలు, అసలు మనిషికి అవయవాలే లేవు. విగ్రహం అంటే అవయవమే కదండి, అంతే. ఇది శరీరం కదా, ఆ శరీరమే లేదు అన్నట్టయితే అసలు విగ్రహం అనే పదానికి నిరుక్తార్థం కానీ శరీరము అని అర్థం. శరీరము, విగ్రహం అంటే శరీరము అని దానికి అర్థం. తర్వాత ఒక మంత్రం చూడండి, సహస్రాక్షో గోత్రభిద్వజ్రబాహు అస్మాసు దేవో ద్రవిణందధాతు అని ఒక మంత్రం ఉంది. ఆయన ఈ దేవేంద్రుడు ఉన్నాడే, ఆయన సహస్రాక్ష, ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయి అని వర్ణించింది శృతి స్వయంగానే. అసలు దేహమే లేని వాడికి 1000 కళ్ళు ఉండటం. వజ్రబాహుట, ఆయన చేతిలో వజ్రం పుచ్చుకుంటాడన్నది. అసలు బాహు లేని వాడికి వజ్రట పుచ్చుకుంటాడు. గోత్రభిత్తు, పర్వతాలన్నింటినీ నరికాడు. పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి అని ఒక ప్రతీతి. అవి అమాంతంగా లేచి ఇంకో చోటుకి వెళ్ళి పడిపోతుంటాయి. పడిపోతుంటుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ చచ్చిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవేంద్రుడిని ప్రార్థిస్తే తన వజ్రాయుధంతో కొట్టాడని, రామాయణంలో మనకి మైనాకుడికి అది కొట్టకపోతే లోపల దాక్కున్నాడని చెప్పుకుంటాం, కథ చెప్పుకుంటాం కదా. ఆ రోజుల్లో దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం యొక్క దెబ్బ ఆ బాధ ఎరగనటువంటి వాడు అని కాళిదాసు కుమార సంభవంలో రాశాడు. మైనాకుడిని గురించి వర్ణించాడు మొట్టమొదటి స్వర్గంలోనే. అంచేత ఆ రకంగా వజ్రబాహు అని పేరుంది, గోత్రభిత్ అనే బిరుదులున్నాయి. ఇవన్నీ మరి విగ్రహారాధన, విగ్రహాలు ఉంటే జరుగుతాయా, విగ్రహం దేహం లేకుండా జరుగుతాయా? విగ్రహం అంటే శరీరమే. కాబట్టి ఆ శరీర ధారణ ఉన్నట్టుగా కనపడుతుందిగా. మరి త్రివిక్రమావతారాన్ని గురించి స్పష్టంగా యజుర్వేదంలో, మిగతా వేదాల్లో ఎక్కడే ఉన్నాయో మనకు రావు. మనం ఇక్కడ ఏం చూడలేదు. ఇందాక మీకు చెప్పరా, మీకు నేను వాడు యొక్క ఊషతేర చక్రపేచ అంటే నాకు కనపడలేదండి, ఎక్కడా లేదండి అనేవాడంటే నువ్వేం చదువుకున్నావని అక్కడి నుంచి మొదలెట్టాడు ఉపన్యాసం. అక్కడి నుంచి ఏకశతమధ్వశాఖ సహస్రవత్మాసామ వేద అంటూ మొదలెట్టి వాకో వాక్యమితిహాస పురాణం వైద్యకమిత్యేతావాన్ శబ్దస్య ప్రయోగ ఏతావంతం శబ్ద ప్రయోగం అనాదృత్య నాస్तीति వచనం కేవలం సాహస మాత్రమేవా అన్నాడు ఆయన. ఇవేమీ తెలుసుకోకుండా లేదు అనడం చాలా తప్పురా అని అప్పుడు నేను చెబుతాను కూర్చో అని చెప్పి ఆయన అథర్వేదంలో ఉన్న మంత్రాలు చూపించాడు 4 పదాల కింద. అట్లా అనేక చోట్ల కనపడుతున్నాయి. మరి ఋగ్వేదంలో కూడా దక్షిణే దక్షిణావాన్ అని ఆయన దక్షిణ హస్తంలో వజ్రాయుధాన్ని కలిగి ఉంటాడు అని అన్ని చోట్ల ఉన్నాయి కదండి. ఇప్పుడు త్రివిక్రమావతారాన్ని గురించి మీరు చెప్పిన మంత్రాలు ఋగ్వేద సంహితలో కూడా ఉన్నాయి. ప్రతి మంత్రం ప్రతివేదంలో ఉంటాయండి. అంచేత విగ్రహాలు లేవు, విగ్రహారాధన లేదు అనుకోవడం అనేటటువంటిది చాలా తప్పది. ఇప్పుడు కృత్తివాసాహ అనే శబ్దం ఇందాక మీరు చెప్పారు. అవును, అది మంత్రం కూడా యజుర్వేదంలో కనిపిస్తుంది. కృత్తివాస ఉంది కదా. ఏషతే రుద్ర భాగస్తంజుషస్పతేనాపసేన పరోమోజవతో రుద్రాధ్యాయంలో ఉంది కదండి. రుద్రాధ్యాయంలోనే ఉన్నాయిగా. ఆయనకు అనేక దేహాలు కలిగినట్టుగా ఆయన ఆకారాలన్నీ కూడా దాంట్లో కనపడుతున్నాయి కదా. యుక్తకేశాయ అని ఉందనుకోండి, ఏమిటి దానికి అర్థం? ఆయనకి అసలు కేశమే లేదు, మనిషే కాడు, ఆయనకి దేహమే లేకపోతే వ్యుప్తకేశత్వం అంటే యోగ్య కేశమా, వ్యుప్త కేశమా, అవ్యుప్త కేశమా అనే విషయం చర్చ అడ్డంగా ఉంచండి. అసలు కేశం ఉండడానికి జుట్టు ఉండడానికి తలకాయ ఉండాలి కదా. అంతే గురుగారు, ఇక్కడే కదా మనకు జుట్టు లేదు అన్నారు అంటే కనుక తల ఉంది కానీ జుట్టు లేదు అని ఎలా చెబుతారా మాటలు? అవేం లేదండి, వాళ్ళు అశాంతం ఆలోచించి మాట్లాడటలేదు. ఏదో ఒకటి. ఇప్పుడు మీకు వివాహ మంత్రాలు దాంట్లో కూడా చూసినట్టు అది గురుగారు అక్కడికే వస్తున్నాను నేను. చెప్పండి. వీళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ సనాతన ధర్మం మీద విషం చిమ్మే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా అంతే, కొన్ని మంత్రాలను తీసుకుని వస్తారు, ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేయడం. ముఖ్యంగా వేదంలో ఒక మంత్రం చెప్తాను నేను. సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః అన్నప్పుడు ఆ యొక్క వివాహ సందర్భంలో వధువు గురించి చెబుతూ నీకు మొట్టమొదటి భర్త సోముడని, రెండవ భర్త గంధర్వుడని, అలాగే మూడవ భర్త అగ్నిదేవుడని, నాలుగవ భర్త మనుష్యజాహ మనుష్య వంశుడు అయినటువంటి నువ్వు అవుతూ ఉన్నావు, నువ్వు నాలుగో భర్తవయ్యా నువ్వు. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉన్నటువంటి వధువు ఎవరైతే ఉన్నారో నువ్వు సనాతన ధర్మం ప్రకారం చేసుకుంటే కనుక నీకు ఆవిడ మొట్టమొదటి భార్య కాదు, నీకే మొట్టమొదటి భార్య కాదు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ విధమైనటువంటి మంత్రాల మీరు వివాహ కర్తువుల్లో చెబుతూ ఉన్నది అని కొంతమంది ఆక్షేపిస్తారు. దీని గురించి సమగ్రమైన విచారణ చెప్తాను, మాట్లాడానండి. ఇప్పుడు ఈ మంత్రాల్లో
మంత్రానికి అర్థం సక్రమంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ ముందు చెప్పే ముందు ఇంకో మాట కూడా చెబుతాను. ఆ మంత్రంలో సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయో అగ్నిష్టేపతి స్తురీయస్తే మనుష్యజా సోమో దద్గంధర్వాయ గంధర్వో దగ్నయే రయించ పుత్రాగుశ్చాదాదగ్నిర్మహ్యమథో ఇమాం అని కింద వాక్యం కూడా వినండి ఒకసారి. అంటాడు ఆ వరుడు ఆమెతో మాట్లాడుతూ, రయించ పుత్రాగుశ్చాదాదగ్ని, అగ్ని మహ్యం నా కొరకు నిన్ను నీతో పాటు రయిం ధనమును పుత్రాంశ్చ పుత్రులను కూడా అదాతు ఇచ్చాడు అని అన్నాడు దాంట్లో. అసలు ఆ అమ్మాయి వయస్సు ఎప్పుడు, ఎంత వయస్సులో వివాహం చేస్తున్నావు అంటే పిల్లలతో ఉన్న అమ్మాయిని ఎవరన్నా ప్రపంచంలో పెళ్లి చేసుకుంటున్నాడా? లేదు. ప్రాచీన కాలంలో మనం చాలా చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేస్తారు అనే విషయం అది ఎడంగా పెట్టండి. ఇప్పుడు కాలంలో పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు పోని 18 ఏళ్ళు గవర్నమెంట్ ప్రకారం చెప్పండి. మన సొంత వ్యాఖ్యానాలు మనకొద్దు. వాళ్ళు ఎంత టైం ఇచ్చారు ఈ రోజుల్లో? 18 ఏళ్ళు ఇచ్చారు. ఆ 18 ఏళ్ళకి అమ్మాయికి ఒకవేళ మరొక దుష్ట స్వభావంతో ఒకవేళ సంతానం కలిగి ఉందనుకోండి, నాకు ఇదివరకే సంతానం కలిగి ఉంది, ఆ పిల్లతో సహా నేను అక్కడ కూర్చుంటాను పీటల మీద, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఏ పెళ్లి కొడుకుతోనో చెబుతుందా? పెళ్లి కొడుకన్నా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పోనీ ఎక్కడ దాచి వచ్చి చేసుకుంటుందేమో, మనకు తెలియదు కదా ఆ విషయం, అది వాడికి తెలియకపోవచ్చు కదా. అలాంటి కూడా జరిగితే వాళ్ళు పట్టుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు తెలియకపోయినా రేపొద్దున తెలిస్తే విడాకులు ఇచ్చుకుంటారు. కాబట్టి ఇది జరగిన విషయం. కానీ మంత్రం ఈ మాట చెబుతోంది, దీనికి అర్థం వాళ్ళు ఏమైనా చెబుతారేమో నేను కనుక్కోవాలి. వాళ్ళు ఈ అదాతని సంస్కృతం వచ్చి ఉంటేనే మాట్లాడతాం. అదాతాం అదుహు, దాధాతువు కంటే భూతార్థంలో పరిచయం. అది అంటే ఇచ్చెను అని అర్థం. ఇచ్చెను అని దానికి అర్థం. అంటే భూతంలో కూడా 3 భూతాలు ఉన్నాయి. అంటే అనచితన భూతంలో 2 ఉన్నాయి, కేవల భూతంలో ఒకటి ఉంది. ఇది కేవల భూతంలో ఉంది. ఇది అంటే 1 సంవత్సరం క్రితం ఇవ్వచ్చు, ఒక 2-10 సంవత్సరాల క్రితం నాకు ఇవ్వచ్చు, అన్నింటికి పనికొస్తుంది అదాత్ అనేది. అంటే అప్పుడు పెళ్లి చేసుకుంటున్నటువంటి వధువుతో ఆ మాట అంటున్నాడు ఈయన. ఆ అమ్మాయితో మాట్లాడుతూ నిన్ను నాకు అగ్నిదేవుడు పిల్లలతో సహా నిన్ను నాకు ఇచ్చాడు అని అంటున్నాడు. అసలు పెళ్ళే కాలేదు అమ్మాయికి వాడికి ఇప్పుడే మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. మంత్రాల్లో అది ఉంది. మంత్రాలకు ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రకారంగా అర్థం చెబుతారేమో కనుక్కోండి. నేను చెబుతుంది మాట్లాడతాను. వ్యాకరణం ఏమైనా వచ్చా? అదాత్ అంటే కనుక్కోమని, ఎవరిని ఏ వ్యాకరణైనా కనుక్కోమని వెళ్ళి అదాతాం అదుగు అని వాడు ధాతువు చెబుతాడు. అది భూతార్థంలో ఉందా లేదా కనుక్కోమనండి. మరి అలాంటి పదప్రయోగం ఉంది. ఆ మంత్రం పనికొస్తుందా పనికిరాదా, అసలు అటువంటి పెళ్ళి జరుగుతున్నాయా లేదా నాకు అర్థం చెప్పాలి. ఒకటి సమాధానం నేను చెప్తా తర్వాత, అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ పిల్లలకి సుమారుగా 18 ఏళ్ళ వరకు పెళ్లి చేయట్లేదని మనం అనుకుంటున్నాం. మన ప్రాచీన కాలంలో బాల్య వివాహం చేసే కాలంలో మనకి 8 వర్షా భవేత్ కన్యా, 9 వర్షా భవత్ రోహిణి, మరి 10 వర్షాతు భవేతు అని అత ఊర్ధ్వం రజస్సుల అని ఒక శ్లోకం ఉంది. మహర్షులు చెప్పినటువంటి శ్లోకాలు. అవి మన వాళ్ళు నమ్మరు కదా. ఆ మాటలంటే వీళ్ళకి నచ్చదు కదా. గవర్నమెంట్ ఏం చెబితే అది. అసలు ఆ 18 ఏళ్ళు కూడా తప్పు, మా స్వేచ్ఛకి వీళ్ళు భంగం కలగజేస్తున్నారని ఆడపిల్లలు అంటున్నటువంటి విషయం ఈ రోజుల్లో ఇప్పటివరకు కూడా ఉంది. 18 ఏళ్ల వయస్సు వరకు మమ్మల్ని ఆగమంటాం కూడా తప్పు అనే ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు. దాన్ని ఇంకా పెంచమని ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారు. ఇప్పటికే కాదురా అంటుంటే ఇంకా ఆగమంటారు ఏంటి వీళ్ళు? సరే, అది అలా ఇవన్నీ వాదాపవాదాలన్నీ అలా ఉంచండి. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే పతి శబ్దానికి అర్థం ఏమిటి? అది కదా విచారణ వీడికి. పతి శబ్దం అంటే రక్షకుడు అని దానికి అర్థం. ధనపతి అంటే అర్థం ఏంటి? కుబేరుడు ధనపతి అంటే ఏమిటి? ధనానికి మొగుడునా? రక్షకుడు. ప్రజాపతి అంటే అర్థం ఏంటి? ప్రజల్ని రక్షించేవాడు. పతి అంటే రక్షకుడు దానికి అర్థం అనమాట. రాజు దానికి అర్థం అనమాట. అలాగే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో 3 పదాలు ఉన్నాయి. పశుపతి. పశుపతి అంటే పశువులకు మొగుడా? మరేంటి? పశుపాలకుడు, రక్షించేవాడు. పశుపతి, ఈశ్వరుడికి పశుపతి ఉంది. పశుపతయే నమో నమః అని అంటుంటాం మనం. ఆయన పశువులకు మొగుడు అని అర్థమా? పశూనాం పతయే నమః ఉంది, వేదాల్లో ఉంది కదా. అంటే రక్షకుడు దానికి అర్థం అనమాట. అసలు ఇక్కడ మనుస్మృతిలో మనువు గారు చెప్పిన ప్రకారంగా వీళ్ళు అంగీకరించకపోవడం నాకు విషయం అనవసరం. ఉన్న విషయం మనం మాట్లాడుకోవడం కోసం మనం దీంట్లో కూర్చున్నాం. వీళ్ళు కొంతమంది తోచినట్టుగా ముఖమస్థితి వక్తవ్యం కుంతిపుత్రో వినాయక అనే రకాలు. వీళ్ళు ఎలా మాట్లాడతారనే విషయం మనకేం. కుంతిపుత్రుడు ఎవరు అంటే నోరు ఉంది కాబట్టి మాట్లాడాలి. మాస్టర్ అడిగాడు స్టూడెంట్ని, కుంతిపుత్రుడు ఎవడరా అండి? వినాయకుడు అండి మాస్టర్ అన్నట్టు వాడు చేసి. ఎంత బాగుంటుంది అది.
అలాగే మాట్లాడతారు. మనం ఏం చేస్తాం దానికి? తర్వాత ఆయన ఏమన్నాడంటే సోమ ప్రథమో వివిధే లబ్ధవాన్, వివిధే అంటే లబ్ధవాన్ అని అర్థం రాశాడు వ్యాఖ్యాత. అంటే నేను సొంతంగా వ్యాఖ్యానం రాస్తున్నాను అన్న వాళ్ళ గురించి నేనేం చేయలేను. ప్రాచీన గ్రంథాల్లో విద్యారణ్య స్వామి, శంకరాచార్యులు వారు ఇలాంటి వాళ్ళు ప్రాచీన గ్రంథం నుంచి మనకు ప్రామాణికంగా మనం అంగీకరించేటటువంటి వాళ్ళు. వాళ్ళు తప్పు, వాళ్ళు కూడా తప్పు రాశారు, ఆయన నేను రాసిందే కరెక్ట్ అనేటటువంటి మతాల వాళ్ళకి వేద భాష్యాలు ఉన్నాయి గురించి ఇంకా వాళ్ళతో పని లేదు. ఏమంటే వితండవాదులు. నేను ఇదే ప్రమాణం అని నేనంట. అంతే, నేను ఇదే ప్రమాణం అని నేనంట. అయితే ప్రథమో అంటే వివిధే అంటే అతనుట ఈమెను రక్షించడం కోసమని బాల్యంలో, జాగ్రత్తగా వినండి, బాల్యంలో రక్షించడం కోసమని సోముడు అనేటటువంటి దేవత అధిష్టాన దేవతగా ఉన్నట్ట ఆమె పైన. మన శరీరంలో మీరు ఏనండి ఐతరేయోపనిషత్తు చెబుతుంది, మీరు గురువేదానికి సంబంధించింది అంటే అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశతు అని. మనకి పుట్టంగానే అగ్నిదేవుడు ముఖంలో ప్రవేశించి మనము దాంట్లో ఉంటాడు. చక్షుస్సుకి సూర్యభగవానుడు ప్రవేశించి లోపల కాపాడుతూ ఉంటాడు. శ్రోత్రాలకి దిగ్దేవతలు కాపాడుతూ ఉంటారు. నాశకానికి వరుణదేవత లోపల ప్రవేశించి ఉంటాడు. అట్లా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత లోపల ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంటారు అనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారు ఒప్పుకోపోరు నాకు అనవసరం ఆ విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా సంప్రదాయ సిద్ధమైనటువంటి విషయం. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు అని ఉంది కదండి. కాబట్టి ఆ రకంగా మన శరీరంలోనే ప్రతి అవయవానికి, ఇంద్రియాలకి అధిష్టాన దేవతలుగా ఉండి వీళ్ళందరినీ మనం కాపాడుతున్నారు. వీళ్ళందరూ కూడా మరణ సమయంలో వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఆయా స్థానాల నుంచి వాళ్ళు ఆ స్థానాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు అని మనకి గరుడ పురాణం అని ఇవన్నీ కూడా మనకు చెబుతున్నాయి. కాబట్టి మన శరీరంలోనే అనేక మంది దేవతలు మనకి మనం రుద్రాధ్యాయం మనం పారాయణ చేస్తుంటాం. దాంట్లో వీళ్ళు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్ అని చూతుంటూ ఉంటారు కదా. దేహో దేవాలయం అన్నారు మన దేహాన్ని. అందుకని ఇంతమంది దేవతలు లోపల ఉన్నారు కాబట్టి. తర్వాత ఇంకోటి, సరే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రసంగవశాత్తు మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ అగ్ని లోపల ఉండి జఠనాగ్ని అనేవాడు ఒకడు ఉండి మనం తిన్నటువంటి ఆహారం చాందోగ్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా దాన్ని మళ్ళీ పచనం చేస్తాడని ఆయన స్థూల భాగం, సూక్ష్మ భాగం, మధ్యమ భాగం 3 రకాలుగా విభాగం చేసి శరీరంలో మాంసంగాను, భూమికలుగాను, శుక్రశోణితాలుగాను వీటన్నిటిని ఆయన తయారు చేస్తూ ఉంటాడనే విషయం చాందోగ్యం విషయం చెప్పడమే కాకుండా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్వయంగా నేను వైశ్వానర స్వరూపంతో లోపల ఉండి వాళ్ళు హడావిడిగా తిన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ తిరిగి లోపల నేను వండుతున్నాను, పచామి అన్నం చతుర్విధం అని ఆయన చెప్పుకున్నాడు. భగవద్గీత అంటే అందరికి ఇష్టం కదా. అవును కదా, అందరికి ప్రమాణంగా ఒప్పుకుంటున్నారు కదా. అవునండి. మరి ఆ భగవద్గీతలోనే ఈ శ్లోకం ఉందా లేదా? ఆయన మరి అగ్ని లోపల ఉన్నాడని ఒప్పుకుంటారా ఈ శ్లోక ప్రకారంగా లేదా? ఒప్పుకోవాలి. తినకపోతే పెట్టినట్టుగా ఉంటే మొన్నటి మధ్యాహ్నం సాయంకాలం పూట మళ్ళీ అన్నానికి అవకాశం ఉంది. వీళ్ళు సైన్స్ ప్రకారం కూడా లోపల కొన్ని యాసిడ్స్ జనరేట్ అవ్వడం, అవన్నీ కూడా మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ జీర్ణం ఎవరు చేస్తున్నారంటారు వాళ్ళు? యాసిడ్స్ అని అన్నారు వీళ్ళు. అంటే సైన్స్ ప్రకారం అంటే యాసిడ్ అంటే ఒక వేడి పదార్థం అనే చెప్పాలి ఖచ్చితంగా. అది ఈ మాట కొంచెం వైశ్వానరుడే ఆ వేడి అని అంటే నాలుగు ఊడిపోతుందా? అంతే కదా. అంటే మనం భగవద్గీత అంటే ద్వేషమా? ద్వేషంతో మాట్లాడాలంటే పట్టుదల, అంత పట్టుదల ఉంటే మనం కూడా మాట్లాడలేం. అంతే. నాకు పట్టుదల ఉంది అంటే నేను పట్టుదల కలవండి. నేను ఏమైనా సరే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని నేను ఇదే వాదిస్తా. నువ్వు అదే వాదించు, ఇదే వాదించు, నీకు తేలదు నాకు తేలదు. నా మతం నాది, నీ మతం నీది, సామరస్యం ఒకటికి నీకు నాకు ఎప్పటికీ రాదు. ఎప్పటికీ రాదు. అంతే గురుగారు. అందువల్ల పద్ధతులు అలాగే ఉన్నాయి. అందువలన నువ్వు అగ్నిని పోని మిగతా దేవతలందరూ ఐతరేయోపనిషత్తు చెప్పిన ప్రకారంగా నువ్వు అంగీకరించకపో పక్షంలో పోనీ అహం వైశ్వానరో భూత్వాన్ని అంగీకరిస్తావా? అంగీకరించక తప్పదు, అంగీకరించాల్సింది కదా. అంటే దేవతల లోపల ఉండి మనం నడిపిస్తున్న వాళ్ళు వాళ్ళే కదా. అంతర్యామి పరమాత్మ సవిత దేవత ఆయనే పరమాత్మ నడిపిస్తున్నాడని సవితా పశ్చాత్తాత్, సవితా పురస్తాత్, సవితోత్తరాత్తాత్, సవితాధరాత్తాత్ అని మనం మంత్రాలు చెబుతున్నాం కదా. అలాంటి పరిస్థితుల్లో ఈమెను కూడా వాళ్ళుట ఆ బాల్యం వయస్సులో ఈమెను కొంత వయస్సు వచ్చేదాకా సోముడు జాగ్రత్తగా రక్షించడం కోసమని కాపాడుతూ ఉంటాడట అని చెప్పాడు దాంట్లో ఆ మంత్రంలో. అంతే అర్థం. అంతే. పతి శబ్దానికి అర్థం రక్షకుడు అని దానికి అర్థం. మనం దానికి సమన్వయంగానేమో సరదాగా తెలియకపోయినప్పటికీ చిన్నప్పుడు బామ్మలైనా అమ్మమ్మలైనా చందమామను చూపిస్తూ చంటి పిల్లలకి ముద్దలు పెడుతూ ఉంటారు.
అంటే ఈ చంటి పిల్లలు కూడా చంద్రుణ్ణి చూస్తే కొంచెం ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంతటి ఆకర్షణ మళ్ళీ తర్వాత రోజుల్లో ఉండదు, కానీ చిన్నప్పుడు మాత్రం ఒక వయస్సు వరకు మీరు చూడండి పిల్లల్ని చల్లగా ఉంటారు పుట్టిన పిల్లలు. ఒక 4-5 సంవత్సరాలు, సుమారుగా 5 సంవత్సరాలు దాకా ఆ ఒళ్ళు మెత్తగా ఉంటుంది. మనం కూడా దగ్గర పెట్టుకుని ఇలాగా వాళ్ళని చల్లగా సున్నితంగా ఉంటాడు. సోముడు లోపల ఉండి ఆ సౌందర్యాన్ని అలాగా ఆ చల్లదనాన్ని ఇస్తున్నాడు అనమాట. ఆ తర్వాత కొంచెం లావణ్యం వస్తుంది. లావణ్యాంశం గంధర్వుడిది. ఆయన సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర, ఆయన రక్షిస్తున్నాడు. ఆ లావణ్యాన్ని ఇచ్చి రక్షిస్తున్నాడు. తృతీయో అగ్నిష్టేపతి, మూడో వాడు అక్కడి నుంచి కొంచెం కామాగ్ని బయలుదేరుతుంది ఇంకో అవస్థకు వచ్చేటప్పటికల్లా. అప్పుడు అగ్నిదేవుడు దాన్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు నీవు మయించ పుత్రాగుశ్చాదాగ్నిర్మహ్యమతో ఇమాం అనేటట్టయితే మరొక మాట కూడా వాళ్ళని అడుగుతాను. కొంచెం వికటంగా ఉంటుంది, కొంచెం వినటానికి బాగుండకుండా ఉంటుంది, అయినా అడుగుతున్నాను నేను. ఏమంటే పతి అని అన్నాడు కదా, నువ్వు పతివి. తృతీయో అగ్నిష్టేపతి స్తురీయస్తే మనుష్యజ అన్నావు. నీ వలన ఆమెకు సంతానం కలుగుతోంది. అట్లాగే బాల్యంలో ఒక అవస్థలో ఉన్నటువంటి చంద్రుడి వలన ఆమెకు సంతానం ఏమైనా కలిగిందేమో కనుక్కో, చెప్పాలి నాకు సమాధానం. అంతే. పతి శబ్దం సోముడికి ఉంది, గంధర్వుడికి ఉంది, అగ్నికి ఉంది, నీకు ఉంది. నువ్వు పతిగా ఉన్నప్పుడు తర్వాత నువ్వు ఆమె వల్ల సంతానాన్ని పొందుతున్నావు. అట్లాగే సోముడు ఆమె వల్ల సంతానం పొందడం ఆ 5-6 వయస్సు లోపల వాడిని అసలు నూరైనా అసలు వాడి ఏమన్నా మాట్లాడ మనిషి అయినా వాడు అసలు ఏమన్నా అలా అనుకోవడానికి అవకాశం ఉందా? అయితే సంతానమే లేకుండా ఈ పతి శబ్దం వలన వచ్చేటటువంటి సంతాన భాక్కు అయినటువంటి వీడిలాగా వాడు కూడా ఒక పతి అయినట్టయితే వాడు ఆమె వలన సంతానాన్ని పొందాడు అని నీ నోటిముటి నువ్వు చెప్పగలవా? అనుభవ విరుద్ధమైన విషయం. చెంపమ్మడి కొడతారు ఏ ఆడదాని దగ్గరికి వెళ్ళినా ఈ మాట మాట్లాడతారు. రెండో వయసులో పోనీ ఆ వయస్సు విడిపెట్టేసి ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు తీసుకో. ఆ సంవత్సరం మధ్యలో లావణ్యంతో కూడుకున్న గంధర్వుడు ఉంటాడు. గంధర్వ స్థాపనని వివాహంలో ఉంటుంది. తయో శ్రీయామంతరేణ దండో గంధలిప్తో వాససా సూత్రేణ వా పరివీతస్థిష్టతి అని ఆ గంధర్వుని దాకా ఒక స్థాపన చేస్తారు. ప్రేమాతిశయం, వాళ్ళిద్దరికి ప్రేమను పుట్టిస్తాడు అతను. అలాంటి గంధర్వ లావణ్యాంశం తయారవుతున్న తర్వాత ఆమెలో వాడు రక్షిస్తూ ఉంటుంటాడు అన్నమాట అర్థం. వాడు ఆ తర్వాత కామాగ్నిలోకి వచ్చేప్పుడు అగ్నిదేవుడు ఉంటాడు. ఆ అగ్నే నాకు ఇస్తున్నాడు అని చెబుతున్నాడు. తర్వాత ఉదీర్శ్వాతో విశ్వావసో నమసేడా మహేత్వా అన్యామిచ్చ ప్రభర్వ్యకం సంజాయాం పత్యాసృజ ఉదీర్శ్వాతః పతిపతిహ్యేష విశ్వావసన్నమసా గీర్భిరీట్టే అని ప్రవేశ హోమంలో చివరిలో వాడు దీంట్లో ప్రార్థిస్తున్నాడు. ఆ గంధర్వుడిని వెళ్ళిపోమంటాడు. హే విశ్వావసో ఉదీర్శ్వ అతః, ఈ అమ్మాయిలోంచి నువ్వు వెళ్ళిపో అంటే అంతకుముందు చెబుతున్నాడు. ఉదీర్శ్వాతో విశ్వావసో నమసేడా మహేత్వ, నీకు నమస్కారం ఓ గంధర్వా. అన్యామిచ్చ ప్రభర్వ్యగుం సంజాయాం పత్యాసృజ, ఇలాంటి ఇంకా భర్త కావాలి అనుకునేటటువంటి ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అనుసంధానం చేసి భర్తతో సంయోజనం చేయడం కోసం నువ్వు అన్యామిచ్చ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళు. ప్రభర్వ్యగుం సంజాయాం పత్యాసృజ ఉదీర్శ్వాతః పతివతి హ్యేష అని ఇక్కడ అంటున్నాడు చూడండి. ఏషా పతివతి, ఏ అమ్మాయి ఇప్పుడు భర్త కల్లా అయింది కదా అని ఇప్పుడు అంటాడేమిటి ఈ మాట? మరి ఇదివరకే వీళ్ళందరూ భర్తలు అయి ఉన్నట్టయితే మరి వాళ్ళు ఇదివరకే నీవు భర్తలు ఉన్నారు కదా అని అనలేదే. అంతే. ఈ మంత్రానికి అర్థం ఏం చెబుతావు? సంస్కృత భాష వస్తే నీతో నేను మాట్లాడతా, లేదండి నేను నాకు తోచినట్టుగా మాట్లాడతానండి అంటే ఇంకా మనం కొట్టుకోవడం జరుగుతుంది. అంతకంటే అంటే వాళ్ళంతా కూడా కేవలం బురద జల్లాలి అనే ప్రయత్నమే. మరొక శ్లోకం కూడా చెబుతాను ఈ సందర్భంగా. ఈ రకంగా పతి శబ్దానికి రక్షకుడుగా ఉండాలని ఉంది. ఏమండి ఇది పురుషుడికి ఎందుకు ఉండకూడదు అని ప్రశ్న నేనే అడుగుతాను నిన్ను. ఇది ఆ బాల్యంలో ఆడపిల్ల విషయంలోనే సోముడు రక్షకుడుగా 5 సంవత్సరాలు చల్లగా కాపాడుతున్నాడు. ఇంకో 5 సంవత్సరాలు గంధర్వుడు కాపాడుతున్నాడు. ఇంకో 5 సంవత్సరాలు అగ్ని కాపాడాడు. తర్వాత మళ్ళీ కాపాడేవాడిగా ఇతని చేతిలో పెడుతున్నాడు. రక్షకుడుగా నువ్వు ఉండి కాపాడు అనే విధానం పురుషుడికి ఎందుకు ఉండకూడదు అని ఎవరిని అడిగాడు అనుకోండి. కానీ మను గారు ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకాన్ని అంగీకరించడం ఎవరికి ఇష్టం లేదు ఈ కాలంలో. ఆడవాళ్ళకి ఇష్టం లేదు, మగవాళ్ళకి ఇష్టం లేదు. ఏమన్నాడంటే నా స్త్రీ స్వాతంత్ర్యమర్చిది అన్నాడు. బాల్యంలో వృద్ధస్థు స్థావిరే బాల్య నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటే బాల్యంలో పితా రక్షతి కౌమారే
మధ్యమే వయసు భర్త పుత్రస్తు స్థావిరే భావే నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతే అని మనుస్మృతి మనువారం. మొదట్లో పితారక్ష తండ్రి కాపాడాడు ఇంట్లో పెట్టి, తర్వాత ఒక అబ్బాయి చేతిలో పెట్టాడు, వాడు ఆ యౌవనం అంతా కాపాడాడు. ఎందుకంటే ఆమెను కాపాడటం చాలా కష్టం, ఆడదాన్ని కాపాడటం అనేది. అది భర్త ఉన్నప్పుడే కుదురుతుంది, లేకపోతే బయటికి వెళ్ళిందంటే ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది నేను వ్యాఖ్యానం చేయను ఇప్పుడు, అంత తెలిసిన విషయాలు చెప్పుకోండి దండగా. కాబట్టి పితారక్షతే కౌమారే భర్త యౌవనే, యౌవన కాలంలో మధ్యమ వయస్సులో భర్త కాపాడుతున్నాడని. పుత్రస్తు స్థావిరే భావే, వార్ధక్యం వచ్చినప్పుడు పుత్రుడి దగ్గర కాపాడుతుంది, పుత్రుడి చేతిలో ఉంటుంది, పుత్రుడు కాపాడుతుంటాడు. నస్తి స్వాతంత్ర్యమర్హతి అంటే ఆవిడకి స్వాతంత్ర్యం లేదు అని మనువు గారు అన్నాడు. ఈ మాట అంటే నన్ను ఎవరు ఓరుకోరు. మాకందరికీ స్వాతంత్ర్యం కావాలని తిరుగుతున్నారే కానీ అస్వతంత్రమని ఏడుస్తూనే ఉన్నారు అందరూ కూడా. ఈ రోజు వరకు కూడా యాక్ట్ పెట్టండి, ఆ యాక్ట్ స్త్రీ యాక్ట్ ఇంతవరకు బయటికి రాదే అని వీళ్ళు కొట్టుకోవడాలను అసెంబ్లీలో రోజు ఎందుకు, అసలు ఎందుకు యాక్ట్ ఎందుకు? మీరు స్వతంత్రులు కదా, మాకేమన్నా యాక్ట్ ఉన్నాయా? నన్ను బయటకు వెళ్తే కొడతాడేమో నాకే యాక్ట్ అని మొగాళ్ళమే అడిగాము ఎప్పుడున్నా మేము, మీరు ఎందుకు అడుగుతున్నారు అంటే మీలో దౌర్బల్యం ఉందన్నమాట దానికి అర్థం. కాబట్టి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హత అనేటువంటి వాడిని ఈ మాట ఒప్పుకోకపోవడమే మూర్ఖతనం తప్ప జరిగేది మామూలే అంతే. ఇంతవరకు ఏమీ రాలేదు అవన్నీ కూడా, ఆ యాక్ట్ లేకుండా బయటికి రాలేదు ఇంతవరకు. వచ్చిన ప్రయోజనం లేదు, వచ్చినాయి చాలా కాలంగాను అమల్లో కావట్లేదు అని అంటూనే ఉన్నారు. ఏం జరగట్లేదు, అది అని ఎవరేం చేయలేరు దానికి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆమెను వాళ్ళు ఇంకోటి, ఈమె విలువైనటువంటి ఒకనొక వస్తువు, మణి, కన్యామణి, రక్షించవలసినటువంటి అవసరం ఉంది. డబ్బులు పాడు చేసుకుంటావా? ఎవరికైనా చూపిస్తావా? చూపిస్తే కొట్టేస్తారు. నీ దగ్గర ఉన్న డబ్బు ఉందనుకోండి, మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధికాలు పట్టుకొస్తున్నావు అనుకోండి, వెంటనే పోలీసులు పెట్టేస్తారు మిమ్మల్ని. అది దాన్ని జాగ్రత్తగా లోపల పెట్టి దాచేసి ఎవరికి కనపడకుండా చేసుకుంటావు నువ్వు. కాబట్టి కన్యామణి. కాబట్టి ఆ రకంగా ఇంతమంది ఆ రకంగా కాపాడుతుంటే రక్షింపబడింది అనమాట దానికి అర్థం. ఎంతో విలువైనటువంటి వస్తువు అన్న సంగతి గుర్తుంచుకో. నీచంగా మాత్రం భావించొద్దు. ఇంకోటి, మీకు బాల్యంలో మీకు చిన్నతనం మీకు తెలుసో తెలియదు, మాకు ఆ బాల్యంలో ప్రాచీన కాలంలో పెళ్ళిటోళ్ళు పెళ్ళు జరుగుతూ ఉండేవి. జరుగుతూ ఉంటే పలకీలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు వెళ్తారు కదా, దాని వెనకాల వాళ్ళ బంధువులు ఆడవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఇంతంత బంగారా శుద్ధులన్నీ ఉంటాయి. వాళ్ళ వెనకాల మొగాళ్ళు కాపలా వీళ్ళకి. దొంగలు మధ్యలో వచ్చి కొట్టేస్తారేమోనని. మరి ఎందుకు వెనకాల వీళ్ళు కాపలా కాయాల్సిన అవసరం? మీ స్వతంత్రులు కదా. లోక రీతే ఇలా ప్రపంచం అంతా సృష్టి ప్రపంచంలో ఇలా కనపడుతూ ఉంటుంటే మేము దానికి సృష్టికి ప్రతి సృష్టిగా మాట్లాడతాం. సరే మాట్లాడతారు. ఈ అదా తన దానికి అర్థమేటో కనుక్కోండి. నేను సిద్ధాంతం తర్వాత చెబుతాను, ఇప్పుడు చెప్పను నేను. అలాగే కనుక్కోండి, ఎవరన్నా మీరు విచారించారు. మీ ఇట్లా మాట్లాడేవాళ్ళు వ్యాకరణ దగ్గర పండితుల దగ్గరికి వెళ్ళమన్నాడు వాళ్ళని. మీకు మంత్రం వచ్చి ఉంటుంది, రయించ పుత్రాగుశ్చాదాత్ అగ్నిర్మహ్యమతో ఇమాం. పెళ్లి ఈ రోజున జరుగుతోంది అంటే ఇచ్చేశాడు అన్నాడు. పిల్లల్ని కూడా ఇచ్చాడు అంటున్నాడు. మరి అది సాధ్యమవుతుందా? మంత్రానికి అర్థం ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు అర్థార్థం చెబుతావా? చెబితే ఇది కుదురుతుందా? ఉన్నది అన్నట్లుగా చెప్పడానికి కుదరదు కదా. దానికి ఖచ్చితంగా దాని వ్యాఖ్యానం చూడాలి, భాష్యం చూడాలి, అది ఇతర శాస్త్ర గ్రంథాలని కూడా చూడాలి కదా. చూడాలి, కనుక్కోమనండి, అప్పుడు నేను మాట్లాడతాను. తప్పకుండా గురువుగారు మీకు రాష్ట్రపతి అవార్డు కూడా ఉంది. ఈ రాష్ట్రపతి అవార్డు ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఏమో 2000 ప్రాంతాల్లో 8లోనో ఎప్పుడు గుర్తు రావట్లేదు. బయోడేటా చూస్తే అంటే ఇందులో వేద విద్యకు మీరు చేసినటువంటి విశేషమైన సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మీకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చింది. సహజంగా రాష్ట్రపతి అవార్డు ఈ యొక్క వేద విద్యా మార్గంలో ఉన్న వాళ్ళకి తక్కువ కదా. తక్కువే, అంటే శాస్త్ర గ్రంథాలు కూడా మనకు వచ్చు కాబట్టి శాస్త్రాలన్నీ కూడా చదువుకున్నాను కనుక నేను ఏంటంటే మరి ఈ వేద భాష్యం కోసం అనేక శాస్త్రాలు అవును గురుగారు, అసలు నేను అంటున్నది అదే. వాళ్ళు కేవలం కనీసం వేదం కూడా చదవకుండా, ఇక్కడ వస్తున్నటువంటి తలనొప్పి ఏంటంటే వేదం కూడా చదవకుండా, ప్యాంటు షర్టు వేసుకుని బొట్టు పెట్టుకోకుండా కంప్యూటర్ల ముందు కూర్చుని వీళ్ళు చెప్పేవాళ్ళు వేదానికి అర్థం కూడా వాళ్ళు ఎలా చూస్తారంటే గూగుల్లో కొడతారు. గూగుల్లో కొడితే కొన్ని మ్యాక్స్ ముల్లర్ మొదలైనటువంటి భాష్యాలు ఏవో వస్తాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో అసలు ఇంగ్లీషు భాషలో ఒక సంస్కృత పదానికి అర్థం చెప్పడం సాధ్యపడుతుందా? అసలు అంత వాంగ్మయం వాళ్ళకు ఉందా ఇంగ్లీష్? మీరు ఇంకొక విషయం చెబుతాను అన్నారు కాబట్టి మాట వచ్చిపడ్డది. యాస్క మహర్షి నిరుక్త శాస్త్రకర్త, ఆయన చాలా మూర్ధన్యుడు. ఆయన అరుణపాఠంలో దేవేంద్రుని గురించినటువంటి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం అది ప్రపంచం ఒక రకంగా అది పురాణాలను బట్టి వచ్చినటువంటి మంత్రంలో ఉండేది, ఆయనకి ఉండేటటువంటి విషయం అది.
దాంట్లో ఆదిత్య శబ్దానికి అర్థం చెబుతూ ఆయన ఆదిత్య ఈ జారా, ఆ సందర్భం వేరు. దానికి ప్రస్తుతం ఈ రామాయణంలో ఉన్న దానికి సరైనటువంటి అర్థం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అవును గురుగారు. ఆయన తోచినట్టుగా ఆయన వ్యవహరించాడు అనే సిద్ధాంతం మీదే మాట్లాడుతున్నారు. కానీ ఆయన యొక్క స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఒక మంత్రం చెప్పింది వింటే తెలుస్తుంది మీకు. అది ఇదింద్రో వృత్రమహన్నమేధ్యం తద్యద్యతి నపాపపదమేధ్యం తదథకస్మాద్ ఇంద్రో యజ్ఞ ఆసగ్గుస్థాతో ఇంద్రస్య వా ఏషా యజ్ఞజాతను యజ్ఞస్తామేవ తద్యజంతి అని ఉందో చోట. సన్యాసులను అడవి కుక్కలకి పారేశాట. ఇదింద్రో వృత్రమహన్నమేధ్యం, వృత్రాసుని సంహరించాడు. వృత్రాసుడు అంటే బ్రహ్మ విజ్ఞానం గలవాడు వాడు. వాడిని సంహరిస్తే బ్రహ్మభూతాన్యభ్యక్రోశన్ బ్రహ్మహన్నితి, ఓ బ్రహ్మహత్యాపాతకుడా, ఓ బ్రహ్మహత్యాపాతకుడా అని బయటికెడితే అందరూ కూడా ఆయన తిడుతున్నారు. అప్పుడు సపృథివీముపాసీదస్యే బ్రహ్మహత్య ఈ తృతీయం అని పృథివీని జలాల్ని అందరినీ కూడా కోరి బ్రహ్మహత్యాపాతాన్ని పంచినట్టుగా మనకు వేదాలలో కథలు కనపడుతున్నాయి. మరి అలాంటి వాడిని ఎందుకు చంపాడైనా? ఒకటి. రెండు, ఇదింద్రో వృత్రమహన్నమేధ్యం తద్యద్యతీన్ అపావపదమేధ్యం, యతీన్ అపావపదితి యత్ తత్ అమేధ్యం. సన్యాసులను తీసుకెళ్ళి అడవి కుక్కలకి పడేశాట. అరుణుముఖాన్ యతీన్ శాలావృకేభ్య ప్రాయుచ్చన్ నలోమాపి మీయతేనుంది చాందోగ్యంలో. రుక్కు ముఖం ఏషాంతే రున్ముఖాస్తే నభవంతి చరున్ముఖా. నిరంతరం సన్యసించి కూడా ఎన్నడూ కూడా స్వీయమైనటువంటి ఉపనిషత్ పారాయణ రుక్కులు ఇప్పుడు చెప్పుకోనటువంటి సన్యాసులు ఎవడైతే ఉంటాడో అటువంటి వాళ్ళని అడవి కుక్కలకి యతీంద్రో వృత్రమహన్నమేధ్యం, అది అడవి కుక్కలకి పాడేశాట. ఇంద్రో యతీన్ శాలావృకేభ్య ప్రాయచ్చతు. శాలావృకములు అంటే అడవి కుక్కలు, అడవి కుక్కలకి పడేశాటండి. యతిహత్య ఎంత ఘోరం అండి ఇది! ఎలా చేశాడండి? సరే చేశాడు. ఇంద్రో వృత్రమహన్నమేధ్యం తద్యద్యతీన్ అపాపపదమేధ్యం తదథకస్మాద్ ఇంద్రో యజ్ఞ ఆసగ్గుస్థాతో. మీరు యజ్ఞం చేస్తున్నారు, పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు, దేవతలను ఆహ్వానం చేస్తున్నారు. ఆయన్ని సుబ్రహ్మణ్య ఆహ్వానం అని ఒకటి ఉంది అక్కడ. ఈ సుబ్రహ్మణ్య అని పిలుస్తారు ఆయన్ని. మొదటి దగ్గర నుంచి చివరి దాకా అలా ఆయన్ని పిలుస్తుంటారు ఏమిటండి మీరు? ఇది ఎంత బాగుందే, ఏమైనా పద్ధతేనా అసలు? అది అంత అపవిత్రుడు, చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి మనిషి అండి అని ఆక్షేపణ ఇచ్చింది మొట్టమొదట్లో. అంటే తదథకస్మాద్ ఇంద్రో యజ్ఞ ఆసగ్గుస్థాతో. పొరపాటు. ఇంద్రస్య వా ఏషా యజ్ఞజాతను యజ్ఞస్తామేవ తజ్జయంతి. ఆయనకి రెండు శరీరాలు ఉన్నాయని చెప్పింది. ఒకటి బ్రహ్మవేత్తగా ఉండేటి శరీరం ఒకటి ఉంటుంది ఆయనకి, ఒకటేమో రాజ్య పరిపాలన చేసేటువంటి శరీరం ఉంటుంది. రాజ్య పరిపాలనలో ఇవన్నీ తప్పవు ఆయనకి. రామాయణంలో ఆ విశ్వామిత్ర మహర్షి రాముడిని తాటకవధం చేయమన్నప్పుడు అటు ఇటు చూస్తున్నాడు ఆయన. రామా ఏమిటి చూస్తున్నావు నువ్వు అని అడిగాడు. శ్రీవధని గురించా ఆలోచిస్తున్నావా? నీకు పాపం అంటడానికి అవకాశం లేదు, సతీ ధర్మం ఇది, నీవు చేయవలసిందే కానీ దీంట్లో అని ఒక మనుస్మృతి శ్లోకం రాశాడు అక్కడ. రామాయణం మీరు తెలిసి కనపడుతూ ఉంటుంది. కాబట్టి అది ఆ ధార్మికమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ రకంగా కూడా సంచరిస్తూ ఉంటారు. ఒక శరీరం రాజ్య పరిపాలన చేస్తూ ఉంటుంది, ఒక శరీరం బ్రహ్మవేత్తల్లో ఉంటుందన్నమాట. బ్రహ్మ విచారం చేస్తూ ఉంటుంటాడు ఆయన, మహాజ్ఞాని అని. అట్లాంటి కాడు కాకపోతే మరి ఆయన బ్రహ్మవేత్త కదా ఆయన. ఇలాంటివన్నీ మనం దాంట్లో శాంతం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా తోచినట్టుగా మనం ఇలా మాట్లాడుతున్నానంటే మనం ఏం చెప్తాం సమాధానం? అవును గురుగారు. అంచేత మంత్రానికి రహల్యాయి జార అర్థం చెప్పాడు వ్యాస మహర్షి. అహల్యాయి జార అంటే పురాణ ప్రసిద్ధతయా ఇదం వ్యాఖ్యానం భవితమర్హతి అని అధ్యాత్మ వెళ్ళిపోయినాడు ఆయన. వ్యాస మహర్షి తీస్తుడు. అహని లీయతై చహల్యా రాత్రి తాం జరయతీతి అహల్యాజార ఆదిత్య సూర్య ఇత్యర్థం రాశాడు ఆయన. చూశారు ఎట్లా రాశాడు ఆయన? అట్లాంటివి ఆయన రాస్తూ ఆ దృష్టాంతం చెప్పాడు. ఒక గుర్రాన్ని నడిపించేవాడు ఉన్నాడే, వాడు ఆ అశ్వము యొక్క స్వభావం పూర్తిగా తెలిసిన వాడై ఉండాలి. గుర్రం మీద కూర్చున్న వాడికల్లా గుర్రం యొక్క స్వభావం తెలియదు. అమాంతంగా నడువు ఇలా విరిచిందంటే డాముని కింద పడతాడు. అది చేస్తున్న పని అది. కానీ అశ్వ విద్యను బాగా అభ్యాసం చేసుకోవాలి. అశ్వాన్ని లఘుతరేణ అని చెబుతాడు. మామూలుగా తీసుకెళ్లేవాడు కొంతమంది, వేగంగా తీసుకెళ్లేవాడు కొంతమంది. దాంట్లో నైపుణ్యం ఉండాలి. గుర్రం కొనుక్కుని డబ్బులున్నాయి కదా అని గుర్రాన్ని కొనుక్కొస్తే మొన్నాడు చేస్తాడు. అవును గురుగారు. ఇప్పుడు మనం మహాభారత యుద్ధంలో కూడా చూస్తే
కృష్ణుణ్ణి మించిన సారథి లేడు అనే మాట చాలాసార్లు వచ్చినప్పుడు వాయువేగంతో తీసుకెళ్తాడు, ఏదైనా చేస్తాడు ఆయన. అందువలన అలాంటివన్నీ కూడా తెలుసుకోలే. అహన్యాయి జార అంటే ఆదిత్యుడు అర్థం రాశాడు యాస్క మహర్షి. పోనీ ఏమన్నా మనిషి అంటే మహర్షి. కాబట్టి వేదార్థ విజ్ఞానంలో ఈ మంత్రాలకు అర్థాలన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అది మీరు ఒక్క పదానికి ఇంత గొప్పగా అర్థాలు ఉంటాయి అని మీరు అనే విషయం మనం శాస్త్ర బలం వల్ల తెలుసుకోవాలి. కానీ అదాత్ అంటే మరి అర్థం చెప్పమనండి, నేను వింటాను. ఏం చెప్తారో కనుక్కోమనండి. సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి వైయాకరణి కనుక్కోమనండి. సాహిత్య మర్యాదలు కూడా చెప్తారు. ఎవరైనా అదాత్ అదాత మధుడు దాధాతువు కంటే లుంగ్లో ప్రయోగం అది భూతార్థంలో ఉంటుందని చెబుతారు. అది కూడా సామాన్య భూతం, అనచితన భూతం 2 ఉన్నాయి. ఇంకా లిట్టు లుంగులు 2 ఉన్నాయి. అది అనచితన భూతం అంటే నిన్న ఇంకో గంటకు ముందు జరిగిన వాటిని కూడా చెప్పేది భూతమే. కానీ ఇది ఎప్పుడో ఎన్నాళ్ళైనా జరిగేటటువంటి దాన్ని చెప్పేటటువంటి ప్రయోగం. అది ఇప్పుడో ఉండేను, ఎప్పుడో పూర్వకాలంలో నేను ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో ఇట్లా జరిగేదండి అని ఒక కథ చెబుతుంటాడు చూడండి, అలాంటి భూతం అది. మరి అంటే ఈ అమ్మాయికి అంతకుముందే పిల్లలు పుట్టారా? వీడు అసలు అంగీకరించాడా? వీడు అగ్నిదేవుడు వీడికి ఇస్తున్నాడా? వీడు పుచ్చుకుంటున్నాడా? ఏమిటి ఆ మంత్రానికి అర్థం కనుక్కోవచ్చు. అంటే అంతరార్థాలు చాలా గొప్పగా ఉంటాయి. సమగ్రంగా పరిశీలించాలి. జీవితం భరద్వాజ మహర్షికే జీవితం చాలలేదు. మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఏదో పైన అది కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ పైన చదువుకుని వాళ్ళు ఇలాంటి అర్థాలు చెప్తున్నారు. మామయం ప్రతరేది, ఇది అందరికీ వచ్చిన విషయమే. అల్పజ్ఞుడైన వాడు అవమానపరుస్తాడు, తోచినట్టుగా అర్థం చెబుతాడు, ఏం చేయాలో తెలియదు నాకు అని పాపం శృతి బాధపడ్డట్టు. ఋగ్వేదంలో యాస్క మహర్షి ఋగ్వేదంలో విద్యాహవై బ్రాహ్మణమా జగామ గోపాయమా సేవధిష్ఠేహమస్మి అసూయకాయ అనుజవే యతాయ అమాబ్రూయా వీర్యవతి యథాస్యా అని అన్నాడు ఆయన. ఋగ్వేద మంత్రం. అవును గురువే. దాంట్లో ఏమన్నాడైనా, బ్రాహ్మణుని ఆశ్రయించిన ఒక విద్యాధిష్టాన దేవత బ్రాహ్మణుడు కాళ్ళు పట్టుకుని వచ్చి నన్ను అసలు నువ్వు బయటకు తీసుకురా. మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? మీరు ఋగ్వేదం మీరు చెప్పకపోతే నేను చెబుతానా? నా యజుర్వేదం చెప్పకపోతే ఇంకోళ్ళు ఎవరు చెబుతారు? ఆ విద్యని మనం బయటకు తీసుకురావాలి. విద్యాహవి బ్రాహ్మణమాజగామ. ఏమమ్మా నా జీవితం అంతా దీని కింద అయిపోయింది, నా కర్మ ఏమిటి? నేను ఏమైనా తినాలా, అన్నం తినాలా, అసలు ఏం పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదా? నువ్వే చెప్పుకోమంటావుగా బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం అంటూ. మరి పిల్లలు ఉంటారు కదా. ఏమిటంటే సేవధిష్ఠేహమస్మి, నీకు నేను నిధి అయిపోతా, కావాల్సిన సొమ్మంతా నేను ఇస్తా నీకు. కానీ నన్ను మాత్రం అనధికారికి చెప్పమ్మక ఎక్కడా నువ్వు. అసూయకాయ ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయితే నాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అర్జున ఇదంతే నా తపస్కాయ, తపస్సు చేయని వాడికి ఈ నా విజ్ఞానాన్ని చెప్పమక, నేను నీకు చెప్పిన విజ్ఞానాన్ని. అద్వైతం ఇది. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, ఆయన కూడా ద్వేషించేవాడు ఉన్నారు. నన్ను లెక్క అంటే ప్రపంచంలో. అటువంటి వాళ్ళకి చెప్పొద్దన్నాడు. నా అనుజవే అయతాయ, రుజువు ప్రవర్తన లేని వాళ్ళు ఉన్నారు. ఆర్జవం అంటే కాయికం వాచికం మానసికం. ఏది లోకంలో మనసా ఏది అనుకుంటాడో అదే బయటకు చెబుతాడు మహాత్ముడైన వాడు. వాచికంగా మరొక రకంగా మాట్లాడతాడు, మానసికంగా ఇంకో ఆలోచన చేస్తుంటాడు. అలాంటి వాడు రుజు ప్రవర్తన అనరు. అలాంటి శిష్యుడికి మనం చెప్పకూడదు. వాడి వలన దెబ్బ ఉంటుంది ప్రపంచకానికి. వాళ్ళ వల్లనే మనకి ఇప్పుడు ఈ అనర్థాలు వస్తున్నాయి. అవును గురువు గారు. మనం సరైనటువంటి గురువు శిష్యుని మనం ఎన్నుకోలేకపోతున్నాం. అంటే పుస్తకాల రూపంలో ఉండడం వల్ల ఎవరు పెడితే వాళ్ళు చదవడం జరుగుతుంది, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు అందరికీ అందుబాటులో వస్తూ ఉన్నది, వాళ్ళు చదువుకోవడము, ఆ అర్థాన్ని తెలుసుకోవడం కూడా తప్పులేదు. కాకపోతే దానిని విపరీతార్థాలు చేయడం. కాబట్టి అది సరైనటువంటి శాస్త్రం లేకపోతే మామయం ప్రతరేదితే అంది. అదే ఇందాక మీరు అన్నారు, చాలా గొప్ప మాట. అంటే విద్యాధిష్టాన దేవత అంటే సరస్వతీదేవి అనుకుందాం. అదే సరస్వతీదేవి ఎవరి నోటైనా నేను సరిగ్గా నన్ను అర్థం చేసుకోనివాడు నన్ను వేరే విధంగా లోకానికి తెలియజేస్తాడేమో అని ఆమె భయపడుతూ ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తప్పుగా మాట్లాడుతూ తప్పు అర్థాలు చెబుతూ నన్ను ఎక్కడ నాశనం చేస్తాడో అని ఆమె బాధపడుతుంది, భయపడుతుంది. అంటే చూడండి, ఇలాంటివి ఉన్నాయి. అదాత్వం దాని దగ్గర ఏమంటారో కనుక్కోండి. మళ్ళీ ఇంకో ప్రసంగంలో సమాధానం తర్వాత దాని గురించి చెబుతాను. వ్యాకరణ శాతం ఎలా అర్థం వస్తుందో ఏమిటో దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక మీ విద్యాభ్యాసం దగ్గరకు వచ్చేసరికి మీరు చిన్న వయసులో అసలు ఎప్పుడు ప్రారంభించారు? చాలా చిన్నతనంలో, బాల్యంలో 8 సంవత్సరాల ఇప్పుడు వయసులో నాకు ఉపనయనం చేశారు మా నాన్నగారు. 8 ఏళ్ల వయసులోనే మామూలుగా గర్భాష్టమే అన్నట్టుగా చేశారు. మా తండ్రి గారే నాకు క్రమాంతం చెప్పారు. ఆయన వేదాధ్యయనం క్రమాంతం చదువుకున్న ఆయన. ఆ తర్వాత మా పెంతండ్రి గారు ఒకరు ఉన్నారు, శ్రీరాముడి శాస్త్రి గారని, విష్ణుపట్ల శ్రీరాముడి శాస్త్రి గారని. ఆయన నాకు కావ్యాలు చెప్పారు.
ఆ తర్వాత నేను అప్పటికి సుమారుగా చాలా అల్ప వయసులోనే క్రమాంతం అయిపోయింది. ఒక 2 ఏళ్ళు దీని కింద బాగా ఖర్చు పెట్టాను. వెంటనే ఘనకి వెళ్ళాను నేను. వెంకటనారాయణ ఘనపాటి గారు, గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాటి గారు అని కాంచీపురం, ఆయన కొల్లూరులో ఉండేవారు, గుంటూరు జిల్లాలో. అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు ఘన చదువుకున్నాను. అది అవుతూనే వెంటనే నాకు అప్పటికే సాహిత్యం వచ్చు కాబట్టి తర్కం మిగతా గ్రంథాలు చదవాలని ఒక కోరికలో ఉన్నాను. ఉన్న సమయంలో గురువులు మండలిక వెంకట శాస్త్రి గారని, ఇది మన ఆంధ్రదేశంలో ఆయన తర్క వేదాంత సార్వభౌమాన్ని బిరుదు ఆయనకి. అలాంటి చాలా గొప్ప పండితులు, కామకోటి పీఠానికి చాలా కావాల్సినటువంటి వ్యక్తి వారు. అప్పుడు జయేంద్ర శాస్త్రి స్వామి వారికి పాఠాలు చెప్తున్నారు ఆయన. అప్పుడు ఎందుకో ఒక పెళ్లిలో మేమందరం తటస్థపడ్డాం. వారితో నేను ప్రాధేయపడ్డాను, మిమ్మల్ని నేను ఇట్లా ప్రార్థిస్తున్నాను, నేను ఇంతవరకు ఇట్లా చదువుకున్నాను, ఈ పైన నాకు ఇంకా శాస్త్ర గ్రంథాల మీద ఆశ ఉంది, మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాను నేను అంటే. ప్రస్తుతం నేను కామకోటి పీఠంలో ఇళయత్తంగుడిని దక్షిణ భారతదేశంలో తిరుచినాపల్లి మధురైకి మధ్యలో ఉంది, అది కారైక్కుడి స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ దగ్గరలో ఉంది అది. అక్కడ ఉంటున్నాను. నేను వారికి చెబుతున్నాను, నీకు కూడా అక్కడే చెబుతాను, నువ్వు అక్కడికి వచ్చేసి అన్నారు నన్ను. అక్కడికి వెళ్ళాను నేను. వెళితే సరే, పరమాచార్యులు వారు కూడా అక్కడే ఉంటారు కదా, వారి దర్శనం అయిన తర్వాత వారు చూసి నన్ను అప్పుడప్పుడు ఘన చెప్పమంటుండేవారు, చెప్తుండేవాడిని. అక్కడ దానిపైన వారికి, మీరు అప్పుడు అక్కడ రామస్వామి శర్మ సలక్షణ ఘనపాటి గారిని ఒక ఆయన ఆస్థాన పండితులు ఉండేవారు. ఆయన పిలిచి, మీ ఆంధ్రదేశంలో ఘన బాగా చెప్తారు, కానీ లక్షణాన్ని గురించి ఏం పెద్ద పరిశ్రమ చేయరు, ఇక్కడ తమిళనాడు వాళ్ళందరూ ఘననితో చెప్తారు కానీ మీ స్థాయిలో వాళ్ళకు ఉండదు, ఇక్కడ లక్షణాన్ని గురించి పరిశ్రమ చేస్తారు, నువ్వు శాస్త్రాలు కూడా చదువుకుంటున్నావు కాబట్టి నీ ఇక్కడ ఉండి నువ్వు లక్షణం చదువుకోమని చెప్పి మా గురువుగారిని పిలిచి, ఈ అబ్బాయికి నువ్వు లక్షణం చెప్పాలి అని వారికి చెప్పి, ఆ గురువుగారు ఎలా చెబితే అలా నువ్వు చదువుకోమని నాకు చెప్పారు. ఆ ప్రకారంగా ఇక వారి వెనకాల క్యాంపులు అలా తిరుగుతూనే ఉండేవాడిని, తంజావూరు అలా తిరుగుతూ ఉంటుండేవాడిని. అలా చదువుకొని తిరుపతి మొదలైన వాటిని చోట్ల కూడా పరీక్షలు ఇచ్చాను. తర్వాత అప్పటికి కొంత తర్కం అది వారు చెప్పారు. వారికి వేదార్థం చెప్పించాలి అని నా మీద వారికి చాలా అభిమానం, మా గురువుగారు శాస్త్రి గారికి. అప్పుడు నన్ను తీసుకొచ్చేసారు, ఆంధ్రదేశం తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి వాళ్ళ క్యాంపులు వాళ్ళకి ఎప్పుడు ఉంటుంటాయి కదా, మేము ఎప్పుడు పెడుతూనే ఉంటాం. మరీ ఎక్కువగా వెనకాల తిరగడం అనే వాడు కొంత తగ్గింది. కంచిలోకి వచ్చేసారు వారు. ఆ తర్వాత నేను ఏలూరు వారికి ఎక్కువగా ముఖ్య స్థానం అవటం. భట్నవెల్లి వాడిది అసలు కోనసీమలో ఉంది, ఆ భట్నవెల్లి అనేది అమలాపురం పక్కన ఉంది. అయినప్పటికీ ఏలూరులో ఇల్లు ఉండటం చేత ఎక్కువగా ఇక్కడే ఉంటూ ఉండేవారు. సరే, నన్ను కూడా ఇక్కడే పెట్టి, ఇక్కడ వ్యాకరణం చదువుకో పండితులు ఉన్నారు, ఇక్కడ పాఠశాల ఉంది అని చెప్పి నన్ను అక్కడ అట్టి పెట్టారు. అంటే నేను వ్యాకరణం చదువుకుంటూ వారి దగ్గర వేదాంత గ్రంథాలను చదువుకుంటూ ఉండేవాడిని. ఈ లోపల అక్కడ కొంతమంది ఘన తర్వాయిలు కొన్ని నడుస్తూ ఉండేవి. ఇట్లా కొంతకాలం జరిగింది. తర్వాత అద్వైత వేదాంతం చాలా వరకు చెప్పారు, కానీ చివరిలో పోయినారు ఆయన, 70లో పోయినారు ఆయన. తర్వాత నేను ఏం చేయాలని నాకు తోచలేదు. అక్కడ వైయాకరణలు అందరూ ఏమన్నారంటే, నువ్వు చాలా వ్యాకరణంలో మనోరమ శబ్దరత్నం దాకా చదివావు కదా, ఇంకా మిగిలిన కూడా చెప్పేస్తాను, నీకు చొప్పున ఉద్యోగం వస్తుంది, ఆ కాలేజీలో పెడితే ఆ కాలేజీలో, ఎందుకంటే వ్యాకరణం వాళ్ళకి అంచడం అవసరం కదా అని అన్నారు. కానీ నేను ఏదైనా సరే వేదాంతం మానేను, నాకు అద్వైతం అంటే నాకు చాలా ఇష్టం అని నేను గట్టిగా ఆలోచించాను. అప్పుడు మకాం అక్కడ ఉన్నప్పటికీ కూడా, నాకు ఇల్లు వాకిలు కూడా అక్కడ ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా ముడేకూరు వెళ్ళాను నేను. అక్కడ దగ్గరలో నేదునూరులో వెంకటరామస్వామి గారి దగ్గర ఈ శ్రోతం చదువుకుంటూ ఉండే రోజులు, ఒకసారి నేదునూరు వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి రాణి నరసింహశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. వారు అనుగ్రహించారు నన్ను. ఒక 2 ఏళ్ళు 74లో 2 ఏళ్ళు నాకు పై గ్రంథాలు, వాద గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలని కూడా ఆయన చెప్పారు నాకు. అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో నేను పరీక్షలు రాస్తున్నాను అనమాట. ఇది రాశాను. 76లో ఆంధ్ర యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ అని వచ్చేసింది. తీసుకుని ఆ రోజుల్లో చాలా చోట్ల ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా తెనాలిలో నిర్ణయించుకున్నాను, నేను తెనాలిలో ఉండిపోయాను అనమాట. ఆ తర్వాత వ్యాకరణం కూడా అప్పటికి వీళ్ళ దగ్గర బాగా చదువుకున్నాను. అంటే మీరు వేదం చదువుకుంటున్న రోజుల్లో వేదానికి ఇప్పుడు ఉన్న ఆదరణ, ఇప్పుడు ఉన్న సంపాదన ఉందంటారా వేదం చదువుకున్న వాళ్ళకి? మా కుటుంబం సంపాదన మీదకి వెళ్ళే దృష్టి కలది కాదు అసలు మొదటి నుంచి. మాకు ఆస్తి ఉంది, కొంత వ్యవసాయం ఉండేది. మా విద్యా విధానం అంతా వ్యవసాయంలో, పొలాల్లో వాటితో తిరుగుతూ చదువుకోవడమే మాకు. అంతే. అంటే నిష్కారణమైన వేదం అధీతవ్యం కాబట్టి చేస్తూ ఉండేవారు. మా కుటుంబం మొదటి నుంచి వేద కుటుంబాలు. ప్రాచీన కాలంలో చాలామంది అట్లాగే ఉండేవాళ్ళు కదా. మాకు ఇంకంటే మిగతా వాళ్ళు పాపం సంపాదించుకుంటూ చదువుకోవాల్సినటువంటి గురువులకే ఆ స్థితి. గురువులకి వాళ్ళే తిరుగుతూ, మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు ఉంటాయి, తమిళనాడు కానీ మిగతా చోట్ల కానీ. మీకు ఉన్నాయనుకోండి, కన్నడంలో
చాలామంది పీఠాధిపతులు పాఠశాల పెట్టారు. కానీ ఆంధ్రాలో అట్లా తక్కువ అవును. ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి. కానీ అట్లా కాకుండా ఏ గురువుల దగ్గర ఆ గురువుల దగ్గర వాళ్ళు కొడుకులకి శిష్యులకి చెబుతూ తిప్పుతూ. ఇప్పుడు మీ పిల్లలు కూడా మీ దగ్గరే అధ్యయనం చేస్తున్నారు? లేదు, నా పిల్లలకి నేను అధ్యయనాన్ని గురించినటువంటి విషయం పెట్టలేదు. వాళ్ళని వేరే లౌకిక విద్యలోనే పెట్టేశాను వాళ్ళని. నేను ఆ గొడవ పెట్టుకోలేదు నేను. సరే, అక్కడి నుంచి ఇలాగా ఇంకా వేదభాష్యం ఇంకా విని చదువుతూనే అట్లాగే తర్వాత. కానీ మీరు మాత్రం ఇప్పటికీ అధ్యయనం మానలేదు, ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. మొన్ననే గరుడ పురాణం చదువుతున్నాను అని అన్నారు. ఉపన్యాసాలు చెప్పారు. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పారు. ఇప్పుడు ఈ వివాహం బాకీ ఉంది, కొంత ఖేర దగ్గర ఉంది. కాడి మీద నీళ్లు పోయడం దగ్గర ఆగింది. ఆ మిగిలింది కాస్త చెప్పేసేసి ఆ తర్వాత గరుడ పురాణం కూడా చెబుతాను. అంటే మీరు 8వ ఏట అధ్యయనం ప్రారంభించి అసలు ఎప్పుడు పూర్తయిందంటారు? ఇలాగ నడుస్తూనే ఉంది ఇంకా అలాగా చాలా కాలం. పిహెచ్డీ కూడా ఇటీవలే 2008లో తీసుకున్నాను అన్న. చదువు ఉద్యోగానికి వెళ్ళినా మా కాలేజీ లెక్చర్. నేను ఎక్కడ గురువుగారు? నేను తెనాలి కాలేజీలో లెక్చర్. అక్కడికి వెళ్ళాను ఉద్యోగం రాగా 76లో వెంటనే అక్కడ ఉద్యోగం వచ్చింది. మామూలు సాధారణ కాలేజీలో మీరేం చెప్పేవారు? నేను అక్కడ సాంస్క్రిట్ లెక్చర్, సంస్కృతం చెప్పేవారు. మామూలు గ్రాండ్ గవర్నమెంట్ కాలేజే. దాంట్లోకి వెళ్ళాను. అక్కడ ప్రామిస్ మాకు ఉండేది ఆ రోజుల్లో 180 రోజులు, 6 మాసాలు సగమే. అంతే కదా, సంవత్సరం, అర్ధ సంవత్సరం మిగిలినదే ఖాళీగా. ప్రిన్సిపాల్ పోస్ట్ చేయమన్నారు, నేను చేయనని చెప్పా. ఎందుకంటే నాకు ఇబ్బందులు వస్తాయి, చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అంతే అంతే, అదొక బాధ్యత అయిపోతుంది. అబ్బాయి అది అంత అనవసరం అనుకున్నాను. తర్వాత కూడా మా క్లాసులన్నీ కూడా ఎక్కువ చదువు ఎక్కువ ఉండదు. నేను సాంస్క్రిట్ వాడిని. అది ఏదో నోట్స్ ఇస్తే చాలు వాళ్ళకి, అంతే అంతే, అదేం తెలుస్తుందో పెడుతుంది వాళ్ళకి. అది ఇక దాంట్లో వ్యాకరణం మేస్తారు నేను. ఓహో, కాబట్టి చాలా కష్టం. అయితే మీరు రిటైర్ అయ్యేంత వరకు అక్కడే చేశారు? అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, విజయవాడకి శారదా కాలేజీకి వచ్చాను. మీరు ఎన్నో ఏట ఉద్యోగంలో చేరారు? సుమారుగా నా వయస్సు అప్పటికి 36 ఏళ్ళు ఉంటాయి. 36 ఉన్నప్పుడు ఉద్యోగంలో చేరారు. ఓహో, బాగుంది గురువుగారు. మీ వివాహం జరిగిన సంవత్సరం గురువుగారు? అబ్బో, చాలా చిన్నతనంలో జరిగింది. అప్పట్లో ఈ రోజుల్లో చెప్పకూడదు అది. బాగుంది గురువుగారు. చాలా కాలం వైభవంగా జరిగింది. అప్పుడు విజయవాడలో జరిగింది. అబ్బో, నా వివాహానికి వచ్చినటువంటి పండితులు చెప్పలేము. చెరుకుపల్లి కామధానులు గారు వచ్చారు ఆ రోజున. ఆయన మమ అగ్నే మమ అగ్నే వర్చో వర్చో అగ్నే మమ అగ్నే వర్చ అంటూ ఆయన ఘనతో ప్రారంభించారు. విఘ్నేశ్వర పూజ కూడా ఘనతో ప్రారంభం. చాలా వైభవంగా జరిగింది. చాలా వైభవంగా జరిగింది. 5 రోజులు పెట్టింటే ఆ రోజుల్లో ఇప్పుడు అది లేదు, వెళ్తాను ఏదో ఆ రోజుల్లో అలా వెళ్ళిపోయింది. అసలు ఎవరు భయం లేదు అసలు ఆ రోజుల్లో ఎక్కడ ఎవరికి భయం లేదు. ఇప్పుడు హడిలిపోతున్నారు ఏమైనా చేయాలంటే ఎక్కడన్నా. అంతే అంతే. మీరు వేద భవనంలో చాలా కాలం అధ్యాపకులుగా మీరు సేవలు కూడా వేద భవనంలో పండితుడే ఇప్పుడు చేస్తున్నారు. అక్కడే మీరు అధ్యాపనం చేస్తున్నారు. మీరు కొంతమంది ప్రముఖ విద్వాంసులు తయారు చేశారు. అవునండి, వేద భాష్యం మీద తయారు చేశారు. 2002లో వచ్చాను. అప్పటి నుంచి వేద భాష్యంలో కొంతమందికి నేను బోధిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఆన్లైన్లో జరుగుతూనే ఉన్నాయి పాఠాలు. నేను వేద భవనంలోకి వాళ్ళు వెళ్ళలేకపోయినా పాఠం జరుగుతూనే ఉంది. వాళ్ళని అడిగితే మా గురువు గారు అండి, మా బాబు చేయడని చెబుతారు వాళ్ళు కూడా. అవునండి, అవునవును. అదే తర్వాత వేదాంగ నిధి మొదలైనటువంటి అవార్డులు మీరు విష్ణు భట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి వేదాంగ నిధి అనే సంస్థ ద్వారా మీరు కొంత సేవ చేస్తున్నారు. చాలా మటుకు మీరే పేరెన్నికగల విద్వాంసులకి మీరే సత్కారాలు చేస్తున్నారు. అవునండి, అది కూడా జరుగుతున్నది. అద్వైత వేద రక్షామణి మీకు ఎవరిచ్చారు? అది కామకోటి శంకరాచార్యులు వారు, కంచి కామకోటి పీఠం నుండి మీరు అందుకు చాలా ఇచ్చారు వాళ్ళు. వాటి మీద మీరు ఒకసారి బయోడేటా చూడండి. అవును గురువుగారు. అదే ఇప్పుడు చెప్పాలి అంటే కనుక నేను ఇందాక నుంచి కూడా చెప్తున్నది అదే. మీకు సాధారణంగా వచ్చినటువంటి అవార్డులే మీ శిష్యులు నాకు ఒక బయోడేటా పంపించారు. అందులో చూస్తే చాలా ఉన్నాయి. మొత్తం అసలు మీ యొక్క జననం నుండి తీసుకున్నట్లయితే కనుక మీరు 1948వ సంవత్సరంలో మీరు వేదాధ్యయనాన్ని ప్రారంభించారు. మీరు చెప్పినట్లుగా గర్భాష్టమంలో అప్పుడే ఉపనయనం చేసుకుని వెంటనే మీరు వేదాధ్యయనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఘనాంతం అధ్యయనం చేయడం ఏమిటి, అదేవిధంగా సలక్షణ ఘనాంతం ఈ రామస్వామి శర్మ గారి వద్ద మీరు అధ్యయనం చేయడం ఏమిటి, అద్వైత వేద శాస్త్ర తర్కశాస్త్రాలు అవన్నీ కూడా మీరు అధ్యయనం చేశారు. ఆ తర్వాత షడంగ విద్యారణ్య వేద భాష్యాధ్యయనం అంతా కూడా మీరు చేశారు. మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్స్, అవార్డులు ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు కృష్ణామండల వేద విద్వత్ ప్రవర్ధక సభ, దాంట్లో 30 ఏళ్ళు ప్రధాన ముఖ్య పరీక్షాధికారిగా ఉన్నాను. పరీక్షాధికారిగా కూడా మీరున్నారు. ఆ తర్వాత సలక్షణ ఘన పరీక్షల్లో కూడా మీరు
అధ్యాపకులుగా పరీక్షాధికారులుగా మీరు ఉన్నారు. అద్వైత వేదాంత శాస్త్ర ఎగ్జామినేషన్స్లో కూడా మీరు ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. దర్శనాల్లో ఎంఏ చేశారు. విద్యావారిధి పిహెచ్డి, ఇందాకే మనం చెప్పుకున్నాం. సాంగ స్వధర్మ భాస్కర అందులో కూడా మీరు చేశారు. ఇక మీరు పరీక్షాధికారిగా చూసుకుంటే కనుక చాలా పేజీలు ఉంది గురువుగారు. ఒకదాని తర్వాత మనం ఒకటి చెప్పుకుంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రదేశాలకు తిరగలేరు కాబట్టి ఆన్లైన్లో కూడా పాఠాలు చెప్తున్నారు. ఆన్లైన్లో కూడా పాఠాలు జరుగుతున్నాయి. మీ దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళలో కొంతమంది ప్రముఖుల పేర్లు మీరు చెప్పదలుచుకుంటే ఎవరి పేరు చెప్తారు? అంటే ఒక అంశంలోనే కదా నా విజ్ఞానం అని పుచ్చుకున్న వాళ్ళు, మిగతా అంశంలో వాళ్ళు దొరికే ఒక సుప్రసిద్ధులై ఉంటారు. అంచేత అందరూ సామాన్యంగా చాలామంది. గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు కూడా మీ వద్ద అధ్యయనం చేశారు. అట్లా విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి కూడా, విష్ణుభట్ల లక్ష్మీనారాయణ అంటారు ఇప్పుడు. అవునండి, అవును. ఆయన కూడా నా దగ్గర వేద భాష చదువుకున్నాడు. శ్రీరామ్ ఘనపాఠి, మన వేదభవనం వెంకటరామ ఘనపాఠి గారు అబ్బాయి, ఇట్లా చాలామంది చదువుకున్నారు. మీరు చాలామందికి ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు పాఠాలు. 83 ఏళ్ల వయసులో కూడా ఇంకా మీరు పాఠాలు చెబుతున్నారు. నేడు వేదం చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులకు మీరేం చెప్తారు? సందేశం ఏమిస్తారు? వాళ్ళు అధ్యయనం చేసే కాలంలో పాఠశాల అధ్యాపకులుగా ఉన్నవాళ్ళు, పాఠశాల నడిపించే యాజమాన్యం వారు, వాళ్ళకి నేను మొన్న వచ్చిన చెప్పాను. ఎవరో మన సోమనాథ్ దగ్గరికి ఎవరో వచ్చారు. వాడు ఎవరో ఒక పాఠశాల పెట్టామని చెప్పారు. ఇప్పటి నుంచి సంస్కృత భాషా పరిచయం వాళ్ళు కలిగేటట్టుగా ఒక సంస్కృతం ఉపాధ్యాయుడిని కూడా మీరు పెడుతూ ఉండాలి. అది లేకుండా కేవలం వేదమాత్రాన్ని బోధించడమే పెట్టుకోవద్దు. 2 రకాల ప్రయోజనాలని చెప్పారు. ఒకటి, వీళ్ళకి ముందు తర్వాత దీని అర్థం తెలుసుకోవడం కోసమని వాళ్ళకి ఆ విజ్ఞానం ముందు పెంచుకుంటే వాళ్ళు ఉపయోగిస్తుందని ఒకటి. రెండోది, 10 మందిలో చెప్పకూడదు. కేవలం చదువుకునే మౌర్ఖ్యంతో మాట్లాడేవాళ్ళు కాకుండా ఉండటం కొరకు కూడా అది వినయాన్ని ఇస్తుంది ఆ చదువు. ఇది కూడా వినయం ఇవ్వాలి. ప్రస్తుతం లేకుండా పోయినందుకు చింతిస్తున్నాను. అందువల్ల కేవల వేదాధ్యయనం కంటే దాంతోపాటు ఇది వద్దని నేను అంటల్లా, సాంగంగా మిగతా జ్ఞానం కలగాలి. ఇప్పుడు సాంగం అని చెప్పి ఉట్టి మూలాలు చేంజ్ చేసే ఒక ప్రణాళిక ఈ మధ్యకాలంలో బయలుదేరింది. శిక్షా వ్యాకరణము ఛందస్సు జరుగుతూ మూలాలు చదువుతారట వాళ్ళు. వాడు సాంగ స్వాధ్యాయ భాస్కర్, వాడు సాంగ వేద పండితుడు. అలా ఉపయోగం లేదు. ఇదే తెలియకపోతే దీన్ని తెలియడం కోసం బయలుదేరినటువంటి అంగాలను కూడా మళ్ళీ అజ్ఞానంగా చదువుకోవడంలో అసలు అదేం కాదు. మనం అనకూడదు. ఏదో కృషి చేస్తున్న వాళ్ళని మనం ఏ మాట కాదనకూడదు కదా అని ఊరుకోవడం, అంతకంటే ఏం లేదు. మీరు చాలా సంస్థల్లో మీరు సలహాదారుగా, ఈసీ మెంబర్లుగా ఇలా ఉన్నారు. మీరు నేటి రోజుల్లో వేదం చదువుకుని పాఠశాలల నుండి బయటకు వచ్చేటటువంటి వాళ్లకు ఉపాధి బాగానే ఉందంటారా? ప్రస్తుతం తిరుపతి దేవస్థానం ఇస్తున్నటువంటి ఉపాధి ఒకటి ఉంది. అది ఎంతవరకు సరిపోతుంది, దానివలన ఎంతవరకు పాపం వాళ్ళకి. కానీ ఏదైనా ఉపాధి సరిగ్గా లేదు అనే మాట మొదటి నుంచి ఎప్పటి నుంచి ఎట్లా ఉందో ఇప్పటి నుంచి అట్లాగే ఉంది. అది ఇదివరకు వాళ్ళు చాలా సభలకు వెళ్ళి ఏదో శ్రావణి సభలని, దసరా సభలని వాళ్ళు అలా సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు అవి వెళ్ళటం లేదు ఎవరున్నా. ఇలా ఏదో ఎవరికి ఎలా వీలైతే అలా సంపాదించుకుంటున్నారు. ఏదైనా నిలకడగా ఏదో విత్తనం అంటూ లేదు. కానీ ఆగట్లేదు, జరుగుతూనే ఉంది, బాగానే ఉంటుంది. కానీ విజ్ఞానం మాత్రం వెనకబడిపోతుంది. అది ఒక్కటే కొంచెం దాని గురించి స్వాములార్లకి వాళ్ళకి కూడా నేను చెప్పిన మాట నా ఒక్కడి వల్ల ఏం కాదు కదా, వాళ్ళ వల్ల అవుతుందో కాదో పాపం వాళ్ళు అంటే పూర్వకాలంలో రాజులు, రాజ్యాలు, చక్రవర్తులు ఉండేవారు. వాళ్ళు వీటన్నిటినీ కూడా రక్షించేవారు. మైసూరు మహారాజులు చూసుకున్నట్లయితే వాళ్ళు వేద భాష్యాన్ని 36 సంపుటాలుగా వాళ్ళు పూర్తిగా విద్యారణ్య భాష్యాన్ని అచ్చు వేశారు. అప్పట్లో ఆయన జయచామరాజేంద్ర ఉడయార్ అని చెప్పి తెలుగు లిపిలో వేశాడా? ఆయన తెలుగు లిపిలో కూడా వేశారు గురువుగారు. తెలుగు లిపిలో వేశారు, కన్నడ లిపిలో వేశారు. నేడు 18 పురాణాలు కూడా మనం చూసుకున్నట్టయితే 18 పురాణాలు 18 ఉప పురాణాలతో కలిపి కన్నడ భాషలో శ్లోకము తాత్పర్యం అప్పట్లోనే మైసూరు మహారాజు గారు వేశారు. ఇప్పటికీ కూడా తెలుగు భాషలో మనకు శ్లోక తాత్పర్యాలు లభ్యం కావటం లేదు నాకు తెలిసి.
కానీ కన్నడ భాషలో నేటికి ఆ మహారాజు వేసినటువంటివి ఇప్పటికీ కూడా లభ్యం అవుతూ ఉన్నాయి. ఆయన మనవడు ఇప్పుడు మైసూరు మహారాజుగా ఉన్నారు. అందువల్ల నాటి రోజుల్లో రాజులు చక్రవర్తులు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఈ యొక్క వేద సంరక్షణ, శాస్త్ర సంరక్షణ, నేడు ఆ బాధ్యతల్ని పీఠాలు పీఠాధిపతులు తీసుకుని చేస్తున్నారు అని మనం చెప్పవలసి ఉంటుంది కదా. అందువల్లనే మీరు కూడా వాళ్ళకే చెప్పినట్టుగా ఉన్నారు, ఆ పని మీరే చేస్తే బాగుంటుంది అని. వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగాను, కొంచెం ఆర్థికంగా కూడా వాళ్ళ దగ్గర మనుషులు కూడా ఉంటారు, ధనికులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏదో వాళ్ళు చేయడానికి అవకాశం. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి సంరక్షణ కూడా చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు నిర్వహిస్తూ ఉన్న పాఠశాలలు కావచ్చు, అలాగే వాళ్ళు చేస్తున్న సభలు, అలాగే సత్కారాలు, అలాగే కొన్ని వీళ్ళందరికీ కూడా కొన్ని తాయిలాలు ప్రకటించడం, లక్షణం చదువుకుంటే ఫలానా ఇది అని కూడా చెబుతున్నారు. కావున కొంతమంది పీఠాధిపతులు చాలా గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు చిట్ట చివరిది ఏమిటంటే గురువుగారు, కేవలం వేదాలలో సంహితలు మాత్రమే వేదములు. బ్రాహ్మణంతో మొదలుపెట్టి బ్రాహ్మణ అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవేవి కూడా వేదాల క్రిందకు రావు అని ఒక వాదన ఉంది. ఒక ఆయన తీసుకొచ్చాడు ఒక 100 ఏళ్ల క్రితం. బ్రాహ్మణాలు వేదాలు కావని, బ్రాహ్మణారణ్యకాలు కావు, పురాణ ఇతిహాసాలు అసలే కాదు, బ్రాహ్మణారణ్యకాలనే కాదన్నప్పుడు అవి కాదని అంటారు కదా వాళ్ళు. మీరు దాని గురించి ఏమంటారు? అంటే కేవలం సంహితలే ప్రామాణికం అంటారా? ఎలాగే? లేదండి, అసలు సంహిత అనేది బ్రాహ్మణంతో కూడే ఉంది. ఓహో. యజుర్వేదం అంతా కూడా మీకు ఇషేత్వోర్జేత్వేత్యాహ, మీకు సంహితలోనే ఒక బర్హిషోహందేవ యజ్ఞయా ప్రజావాన్ భూయాసం అని ఉందనుకోండి. సంహిత మూలం బర్హిషోహందేవ యజ్ఞయా ప్రజావాన్ భూయాసమిత్యాహ, బర్హిషావై ప్రజాపతి పక్కన భాగమే దీనికి వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. అట్లా బ్రాహ్మణము సంహిత రెండు కలిపి ఉన్నటువంటిది యజుర్వేదం. అసలు బ్రాహ్మణాన్ని కూడా కలిపితేనే వేదం అవుతుంది అని ఆపస్తమ మహర్షి అన్నారు. మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయం అని ఆపస్తమ మహర్షి. మంత్రములు బ్రాహ్మణములు ఇది ఎందుకు వచ్చింది అంటే, రాను రాను క్రమక్రమంగా శాఖలన్నీ లోపించిపోవటం ఒక కారణం. రెండోది ఋగ్వేదం కేవలం సంహిత అనేది మంత్రాత్మకంగానే ఉంటుంది, కానీ దాంట్లో బ్రాహ్మణ ప్రవేశం లేదు. సంహితలో బ్రాహ్మణం వేరుగా ఉంది. కానీ మిగతా వేదాల కంటే ఋగ్వేదం ఎక్కువగా సంహిత భాగం ఉండిపోయింది. ఎందుకంటే ఆ కాండలు, ఆ బ్రాహ్మణాలు ఇవన్నీ కూడాను ఎక్కువ సంవత్సరాలు చదువుకోవాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ఋగ్వేద సంహిత 10,000 మంత్రాల పైన ఉంది. అది చదువుకోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది మీకు? 6 సంవత్సరాల నుండి మినిమం 6 సంవత్సరాలు పడుతూ ఉన్నది. బాగా మేధావి అయితే కొంచెం తగ్గుతుంది. సరే, మొత్తం మీద 6 సంవత్సరాలు. 4 సంవత్సరాల సంహిత ఏమో మాకు యజుర్వేదానికి ఉంది, బాగా చదువుకుంటేనే. అంచేత ఆ 6 సంవత్సరాలు ఈ లోపల వీడికి అయిపోతుంది, బ్రాహ్మణం కూడా అయిపోతుంది. అవును. కానీ వాళ్ళకి కాదు. ఆ తర్వాత వాడు బ్రాహ్మణం చదువుకోలేకపోతున్నారు కొంతమంది. సంహితే వేదము అనేటటువంటి భావాలు ప్రపంచకానికి ఇలాంటివి కొన్ని మిగిలినటువంటి, పైగా కొన్ని బ్రాహ్మణాలకి స్వరాలు లేవు. శతపథ బ్రాహ్మణానికి వాటికి ఒక్క తైత్తరీయానికి తప్ప దేనికి లేవు. లేకపోవడం చేత మిగతా ఉపనిషత్తులన్నీ ఎలాగా చెబుతున్నారో ఇవి కూడా అలాగే చెబుతున్నారు. కాబట్టి స్వరాలు లేకపోతే దీన్ని ఏం వేదం అంటామండి అని కొంతమంది. అందుకోసం వాటిని విడిచిపెట్టేసేసి సంహితలోనే ఒకచోటే స్వరాలు కనపడుతున్నాయి కనుక ఇదే వేదం అని వాళ్ళ బుద్ధికి అంతవరకు అనిపించింది. ఇవి లోపించిపోయినాయి, కాలక్రమేణా పోయింది అని ఆలోచన చేయట్లేదు వాళ్ళు. కాబట్టి ఒకవేళ బ్రాహ్మణాన్ని మనం విడదీయటానికి వీల్లేని పరిస్థితి సంహిత మన యజుర్వేదంలో ఉందిగా. బ్రాహ్మణం వేరుగా ఇంకోటి ఉంది మళ్ళీ. సంహితలోనే ఒక అనువాకం చెప్పి ఆ అనువాకానికి బ్రాహ్మణం అదే చెబుతుంది మళ్ళీ. అలా కాకుండా అంతటితో సంతృప్తి చెందకుండా మళ్ళీ బ్రాహ్మణ భాగం మళ్ళీ ఇంకో రకంగా మిగిలిన వాటన్నిటి అది వ్యాఖ్యానం చేస్తుంది. అప్పుడు కానీ పూర్తి కాదు. మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయం అని ఆయన అన్నాడు. కానీ వాళ్ళు సంకోచ స్వభావంతో మాట్లాడిన మాట అది. సంకుచిత స్వభావంతో కేవలం సంహితలే అని చెప్పడం. అంతే కేవలం సంహితలే అని ఆయన చెప్తే అది పట్టుకుని కొంతమంది పొరపాటు. అది ముందు సృష్టిలో వేదకాలం అని కొత్తగా ఇది ఒకటి మొదలెట్టారు. వేదకాలం ఏంటి? సృష్ట్యాదిలో నిశ్చితం వేద నన్ను ఋగ్వేద సామవేద అధురవేద అంటూ మొట్టమొదటిలోనే పరమాత్మ నుండి ఆవిర్భవించిన ఆయన మనకు ఉపనిషత్తులు చెబుతుంటే వేదకాలం అంటాడు ఏంటి వీడు? అంటే ఇవన్నీ ఏమిటంటే పాశ్చాత్య వాసనలతో ఏర్పడినటువంటి మాటలు. ఇవన్నీ కూడా అనుకుంటున్నారు, అలా అంటూ ఉంటారు.
సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి మాటలు కానీ సంప్రదాయ సిద్ధమైన మాటలు కావు. చాలా సంతోషం గురువుగారు. ఇప్పటికే మీ సమయాన్ని చాలా తీసుకున్నాము అని నేను భావిస్తున్నాను. మనం తరువాతి అధ్యాయంలో మళ్ళీ మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ ఛానల్ మూలకంగా పూర్తిగా ఆబ్దికాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, పితృకర్మల యొక్క ప్రాధాన్యత ఏమిటి, అవి చేయాలా చేయనక్కర్లేదా, చాలామందికి భోక్తలకి ఎందుకు పెట్టడం, వాళ్ళు కడుపు నిండిన వాళ్ళు అలా కాకుండా పేదలకు అనాథలకు ఇస్తే చాలు, ఇవి చేయక్కర్లేదు అని కొంతమంది భావిస్తున్నారు. వీటన్నిటి మీద కూడా మనం తరువాతి అధ్యాయంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు. తప్పకుండా. నమో నమః గురువు. నమస్కారం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.